हरे कृष्ण। शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। राघवेन्द्राय सिद्धिसम्प्रदाय च प्रस्थाङ्गपुक्षं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरा। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం సగం ఇది సిలబస్ కంప్లీట్ చేసుకొని 10వ అధ్యాయానికి విభూతి యోగంలోకి వచ్చాము। చాలా సంతోషంగా ఉంది। మనందరం కలిసి ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ 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 సగం దాటాము। ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా సగం గనక మనం కంప్లీట్ చేయగలిగితే ఆనందమే। ఓకే, ఈరోజు మొదలెట్టే ముందు ఒక చిన్న మనవి। నిన్న నేను ఒక ఉదాహరణ చెప్పేటప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగింది నా వల్ల। అది ఒక ఉదాహరణ చెప్పాను అబ్దుల్ కలాం గురించి। అది నేను యాక్చువల్గా అది ఏమన్నాను, నాసా అని చెప్పాను। ఆయన సైంటిస్ట్ ఒక ఇదనేసి, అది నాసా కాదు యాక్చువల్గా అతను ఇస్రో, ఇక్కడ ఇస్రో సైంటిస్ట్ ఆయన। అది నేను ఏదో ఎక్కడో ఆలోచనలో పొరపాటుగా చెప్పాను। ఓకే, విభూతి యోగంలోకి వెళ్తున్నామండి మనం। వెళ్లే ముందు యాజ్ యూజువల్గా ఒక్కసారి మన రాజ విద్యా గుహ యోగం ఎలా జరిగింది ఒక్కసారి అలాగా ఒక 2 నిమిషాల్లో। సో భగవంతుడు మనకి ఈ యొక్క విద్య దీని గురించి ఎలా ఉంటుంది, అన్నిట్లోనూ అంత ఉత్తమమైన విద్య ఎలా ఉంటుంది, ఆ జ్ఞానం ఎలా ఉంటుంది, ఒక భక్తుడు నువ్వు నా భక్తుడివి, నువ్వు నా స్నేహితుడివి, నీకు ఈర్ష్య ద్వేషం అలాంటిదంతా ఏమీ లేని వాడివి, అందుకే నీకు చెప్తున్నాను అని చెప్పి ఆయన పరమాత్మ యొక్క ఇది చెప్పారనమాట। ఆయన్ని కనిపెట్టడం, ఆయనకు ఒక రూపం లేదు, ఏమీ లేదు। సో ఆయన కనపడినట్టు ఉంటారు, ఉండి ఉండనట్టు ఉంటారు। సో అది ఎలాగా, అలాంటి భగవంతుడిని మనం ఎలా కొలవాలి, దాని గురించి కూడా 4 మాటలు ఆయన చెప్పారు। తర్వాత ఎంత చెప్పినా కూడా ఈ భక్తి అనేది ఎందుకు కొందరు పాటించరు, ఎందుకు దాన్ని ఇది అనుభవించరు, కృష్ణుని ఎందుకు అర్థం చేసుకోరు అనే 4 పదాలు ఆయన చెప్పారు। ఒక భగవంతుడి ఆ భక్తి అనేది ఆధ్యాత్మికం అనేది ఎంత మంచిది అనేది లాస్ట్ లో మనం విన్నాము ఇదంతా। కానీ ఒక్క విషయం నేను నిన్ను మర్చిపోయాను చెప్పడానికి। కృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్తాడనమాట, అర్జున ఇదంతా నువ్వు విన్న తర్వాత నువ్వు ధైర్యంగా చెప్పు, ఇప్పుడు నువ్వు నా భక్తుడివి, నువ్వు ధైర్యంగా మాట ఇవ్వు। ఎవరికైనా ఒక మంచి చెప్పేటప్పుడు, ఈ భక్తి గురించి చెప్పేటప్పుడు, ఈ ఆధ్యాత్మిక గురించి చెప్పేటప్పుడు ధైర్యంగా చెప్పు। ఏమని, నువ్వు ఏం చెప్తావో నేను చేస్తాను। మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం కదండి। ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారు ఇలా హిరణ్యకశిపుడు ఇలా చూపించి ఈ వేలు ఎటు చూపిస్తే అటు నుంచి వస్తాడు అదే చెప్తున్నాడు। భక్తుడు ఎలా చెప్తే అలా వింటాడు ఆయన। నువ్వు చూపించు, ధైర్యంగా చెప్పు, నువ్వు నీకేం ప్రాబ్లం లేదు, పరమాత్మని ఇలా జపించు, ఇలా పూజించు, ఇలా అర్థం చేసుకో, నీకు అంతా మంచిదే అవుతుంది అని చెప్పు। వాడు చెయ్యని, నేను చేస్తాను, నేను ఇచ్చిన మాట నేను నిలబెడతాను అనేసి చెప్తాడు। ఆ విషయం చెప్పడానికి మర్చిపోయినా, చాలా ముఖ్యమైన విషయం అది। ఓకే, ఈరోజు మనం విభూతి యోగ। విభూతి అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటాను। విభూతి అంటే ఒక ఏ రూపం, ఎలాగా, ఏ ఆకారం, లేకపోతే ఎటువంటి రూపంలో ఇదిగా ఉంటాడు ఆయన, ఎక్కడెక్కడ ఉంటాడు, ఆ విభూతి అంటే మన దీంట్లో దేహం,
ఈ యొక్క శరీరాన్ని విభూతి అంటారు. ఈసారి ఈ శరీరం వచ్చింది, వచ్చేసారి ఆవుగా వస్తామో ఎద్దులాగా వస్తామో ఏమో తెలియదు, దీన్ని విభూతి అంటారు. విభూతి అంటారు అనమాట. విభూతి కాదు, విభూతి. ఓకే. సో ఈ అధ్యాయం 10వ అధ్యాయంలో 42 శ్లోకాలు ఉన్నాయి మొత్తం. 1 నుండి 7 దాకా ఆయన ప్రతి దానికి భగవంతుడు నా మూలం, నేనే ఉన్నాను, ప్రతి దాంట్లోనూ నేనున్నాను అనే చెప్పే విషయం మీద కొద్దిగా వివరణ చేస్తారు. రెండోది, అసలు భగవంతుడు, భగవద్గీత అంటున్నాం కదా, ఈ భగవద్గీత ఏంటి? 4 శ్లోకాలు ఉన్నాయి, 8 నుంచి 11 దాకా. అసలు చెప్పడమే ఈ 4 శ్లోకాలు బాగా అర్థం చేసుకుంటే మొత్తం భగవద్గీత అర్థమైనట్టే. అంత చాలా డీటెయిల్ గా చెప్పిన, చాలా క్లుప్తంగా భగవద్గీత గురించి చెప్పిన 4 శ్లోకాలు చాలా ముఖ్యమైనది భగవంతుడు చెప్తాడు. మీరు చూసుంటారు 8వ అధ్యాయంలో నాకు తెలిసి మధ్యలో ఉన్నప్పుడు అర్జునుడు అడిగాడు అనమాట, ఈ చావు ఇది మరణం గురించి, దాని గురించి అడుగుతాడు. అంతే, అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ ఒకటే వాయించేశాడు మనకి కదా. ఆ తర్వాత ఇప్పుడు 10వ అధ్యాయంలో 12వ శ్లోకంలో అర్జునుడు మళ్ళీ మాట్లాడతాడు. ఈరోజు ఎలా మాట్లాడతాడు తెలుసా అండి? చెప్తా, ఇంకా చెప్పండి, నాకు ఇంకా నీ గురించి తెలుసుకోవాలండి, చెప్పు అనేసి అడుగుతారనమాట. సో అక్కడ ఏం అడుగుతాడు, కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడు తెలుసుకుందాం. ఆఖరికి 20 నుండి 42 దగ్గరికి వచ్చేసరికి కృష్ణుడు ప్రతి చోట ఉంటాడు. అంటే ఆయన చెప్పడం, నేను ప్రతి చోట ఉంటాను. ఎక్కడెక్కడ ఉంటాను? ఎందుకు ఈ మాట అన్నాడు? విభూతి యోగం. అదే విభూతి యోగం. యాక్చువల్గా విభూతి యోగంలో ఏం చెప్తారంటే, నిన్న చెప్పిన ఆ జ్ఞానం, నాలెడ్జ్ ఇంకా ఉంది చాలా, అది కంటిన్యూషన్ అనమాట. ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు కూడా ఒక మెసేజ్ పెట్టుండాల్సింది, దయచేసి అందరూ అటెండ్ అవ్వండి అనేసి. అవుతున్నారని అనుకుంటున్నాను. సో ఈ దీంట్లో అన్ని చెప్పి లాస్ట్ లో ఆయన విభూతి ఎక్కడెక్కడ ఎలా ఉంటాడు, ఆయన దేంట్లో ఉంటాడు. యాక్చువల్గా ఆయన ఈ భగవద్గీతలో చెప్పింది 18 చోట్ల నేను ఉంటాను అనేసి చెప్పారనమాట. అదంతా చెప్తారు. అంత చెప్పకపోయినా ముఖ్యమైనది నేను క్యాప్చర్ చేసి నేను చెప్తాను. సో ఫస్ట్ది మూలం, ప్రధాన మూలం, ప్రతి దాంట్లోనూ ఆయన ఉంటారని చెప్పారు కదండి. చూడండి, అందరూ అతన్ని ఎలా చూస్తున్నారు, ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆఖరికి నా ఫ్రెండ్ దూడ కూడా ఉంది అక్కడ. అన్నీ ఇష్టపడతాయి, ఆ రూపాన్ని చూస్తే అన్నీ ఇష్టపడతాయి. సో ఎక్కడెక్కడ ఉంటారు, దీని గురించి ఏం తెలుసుకోవాలి మనం? భగవాన్ గురించి తెలుసుకుంటాం, ఎక్కడెక్కడ ఆ మూలం ఏంది, ఎక్కడెక్కడ ఉంటారనేసి తెలుసుకుంటాం. తర్వాత ఇది చాలా ముఖ్యమైనది, ఆఖరిది, తెలిసినట్టే ఉంటాడు కానీ తెలియడు, తెలియనట్టే ఉంటాడు కానీ అన్నీ తెలిసి ఉంటుంది. ఎవరు? ఆయన కాదు, ఎదుటిగా వాళ్ళకి. చాలా గమ్మత్తుగా ఉంటుంది, బాగుంటుంది చూడండి. ఈ సబ్జెక్ట్, ఈ అధ్యాయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన మేధావికి చాలా పదును పెడతారు ఆయన, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చూద్దాం. ఫస్ట్ శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నారు భగవానుడు. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. భగవంతుడి గురించి, ఆయన గురించి చెప్తున్నారు. నేను ఎలాగా అది ఇక్కడ నేను మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. మనలో ఎవరైనా కొత్తగా ఒక ఇంటికి, అపార్ట్మెంట్ కానీ ఒక కాలనీ కానీ వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, కొద్దిగా పాలు పొంగించుకునేదానికి మీ దగ్గర ఏమన్నా గిన్నె ఉందా, లేకపోతే పాల ప్యాకెట్ ఇక్కడ దొరుకుతుంది, ఏదో కారణం చేత పక్క ఇంటి వాళ్ళ దగ్గర వెళ్ళి 4 ముక్కలు మాట్లాడతాం. ఏం మాట్లాడతాము? సహజంగా, ఏమండి నా పేరు ఇదండి, నేను ఫలానా చోట పనిచేస్తున్నాం, మేము ఇది వరకు ఆ ఫలానా కాలనీలో ఉండేవాళ్ళం, ఇక్కడికి వచ్చాము, కొద్దిగా మాకు ఇది పాలు పొంగించుకోవాలి, ఇది ఇస్తారు. ఇంకా దీనిపైన ఏమన్నా మాట్లాడతామండి? మాట్లాడాం కదా. ఆ తర్వాత ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, ఆ ఇంట్లోకి దిగిన తర్వాత, ఒక కొద్ది రోజులు అయిన తర్వాత ఆ పిట్టగోడ దగ్గరకు వచ్చి, వదిన గారు, మా ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు,
మా ఇంట్లో నేను, మా ఆయన, మా 2 పిల్లలు ఉంటామండి అని మొదలెడతారనమాట. అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు కొంత ఇంట్రొడక్షన్, ఆ తర్వాత కొద్దిగా బయోగ్రఫీ స్టార్ట్ అయింది, స్టోరీ స్టార్ట్ అయింది. కొద్దిగా పరిచయాలు బాగా పెరిగిన తర్వాత ఇంటికి రావడం, వాళ్ళు ఇంటికి రావడం, వీళ్ళు వాళ్ళ ఇంటికి పోవడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. బాతాకానీలు కొడుతుంటారు, చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పిటి గారు, మా ఇంట్లో ఈ పూజ జరుగుతుంది, కొద్దిగా మీరు కూడా వచ్చి ఒక చేస్తే బాగుంటుంది మాకు సహాయంగా, ఆ లెవెల్కి వెళ్ళిపోతారనమాట. అది ఎందుకు? అనుబంధం పెరుగుతుంది, అంతే కదండి. ఉదాహరణలో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఫస్ట్ అర్జునుడితో మాట్లాడినప్పుడు ఈ అర్జునుడు విల్లుని అన్నిటికీ వదిలేసి, ఓరి నాయనో నా వల్ల కాదు, నేను ఈ యుద్ధం చేయలేను అన్నప్పుడు ఆ మూమెంట్ కి అప్పటికి అర్జునుడు ఎవరు? ఒక స్నేహితుడు, ఒక బంధువు, బావ అని పిలుస్తుంటాడు. కానీ ఆ పడిపోయిన తర్వాత అప్పుడు అతని మనసులో ఏముంటుంది? కృష్ణ పరమాత్ముడు తనలాగానే, తనతో పాటే పుట్టుంటాడు, లేకపోతే ముందు పుట్టుంటాడు 4-5 సంవత్సరాల ముందు, తనలాగానే. అప్పుడు ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతామండి మనం? నేను రాను, నాకు ఇది నాకు ఇష్టం లేదు, నేను రాను, అంతే. అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడిని చూసి, అంటే అప్పటికే చాలా పెద్దవాళ్ళు, ఎవరు? భీష్మ, ద్రోణ, ఇలాంటి పెద్ద వాళ్ళందరూ కృష్ణ పరమాత్ముడు అంటున్నారు. ఈయనకి ఆ మనసులో లేదు, నా స్నేహితుడు, నా బంధువు, ఇదే ఉండింది. కానీ ఆ భయము, ఆ ఇది వచ్చిన తర్వాత, మనసులో ఒక ఆవేదన అదంతా వచ్చిన తర్వాత అన్ని పడేసి కృష్ణ పరమాత్ముడు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఏమన్నాడు? లొంగిపోయాడు. మీకు గుర్తుంది కదండి, అదండి, లొంగిపోయాడు. అన్ని పడ్డది, నీవు ఇప్పుడు నా బంధువు కాదు, నీవు నాకు గురువువి, నేను నీకు శిష్యుణ్ణి, నీకు లొంగిపోయాను, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అని అన్నాడు. అంటే వరస మార్చాడు. ఎప్పుడైతే వరస మార్చాడో కృష్ణుడు ఉపదేశం చేసేదాన్ని మొదలెట్టాడు. భగవద్గీత స్టార్ట్ అయింది. ఆయనకి ఎన్ని యోగాలు, అది ఇది, ఎన్ని రకాల యోగాలు ఉంటాయి, ఎన్ని రకాల ఇది ఉంటాయి, అసలు నువ్వెవరు, ఇలాంటి జ్ఞానం అంతా ఇస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఈ అర్జునుడు మన కోసం వేసి పుట్టాడో ఏమో తెలియదు, మన కోసం అడిగిన ప్రశ్నలు అది చాలా వరకు ఇప్పుడు ఈ కలియుగంలో మనం తెలుసుకోవాల్సిన దానికోసమే అడిగినట్టున్నాడు. ఆ పరమాత్ముడు దానికే పుట్టించినట్టున్నాడు. సో ఆ బంధం అక్కడి దాకా వచ్చింది. అది పెరిగి అన్ని అష్టాంగ యోగాలు అన్ని కంప్లీట్ చేసుకొని భక్తి యోగం స్టార్ట్ అయ్యేసరికి ఆ అనుబంధం బాగా పెరిగింది ఇద్దరికి. అందుకని కృష్ణ పరమాత్మ నిన్నేం చెప్పాడు? సీక్రెట్ చెప్తున్నా నీకు, ఈ విద్యలో నీకు చాలా సీక్రెట్స్ చెప్తున్నాను అని చెప్పి ఉన్నతమైన విద్యని, ఉన్నతమైన జ్ఞానాన్ని చెప్తూ వచ్చాను నేను. అది ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. అర్థమైంది కదండి? ఇంకా భగవంతుడిని మనం ఇంకా తెలుసుకునేదానికి అతను చెప్తున్నాడు, నేనెవరు తెలుసుకో అని చెప్తున్నారు అనమాట. సో ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఆయన. నమే విదుస్సురగణాః ప్రభవం నమహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. సో ఎలా మొదలెట్టారంటే కృష్ణ పరమాత్మ అర్జునుడితో, అర్జున, ఇప్పటిదాకా నీకు అన్ని యోగాలు ఒక్కొక్కటిగా అన్ని చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు నేనెవరో నీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. నిన్న ఏం చెప్పాను? నేను కనపడతాను, కనపడను, నా అవతారం ఏమో తెలియదు, అందుకే వాళ్ళు కష్టపడుతున్నారు, అందుకని నేను మనిషి రూపంలో వచ్చాను, నన్ను చూసి అందరిలానే ఈయన కూడా ఒక మనిషే కదా అనేసి అనుకుంటారు, మూడుగా పిచ్చోళ్ళు, వాళ్ళు ఫూల్స్ అనేసి అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తెలుసా అండి, ఈ శ్లోకంలో, అర్జున, మీరే కాదు, ఆ దేవతలు, కిన్నెరుడు, కింపురుషులు, మిగతా జనం అందరూ, ఎవరికి నా గురించి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, తెలియదు, నేనెవరో పూర్తిగా తెలియదు, కానీ నేను నీకు చెప్తున్నా. ఎంత అదృష్టవంతుడు అండి అతను, అర్జునుడు. ఆ అదృష్టం మాట పక్కన పెట్టండి, మనం అందరం ఎంత అదృష్టం. ఆయన ఈ సీక్రెట్స్ అన్ని చెప్తున్నారు, మనకు కూడా చెప్పారు. నాకు అనిపిస్తుంది ఆయనకి చెప్పారు, బాగానే ఉంది. అంటే వ్యాసముని ఆయన సంధ్యావందనం చేసుకొని
ఆ ధ్యానంలో తలుచుకుంటే ఆయనకి అన్ని వస్తుంది అని చెప్పారు. ఆ ఆ, జెండా మీద కూర్చున్న స్వామి హనుమ అన్ని విన్నారండి. ఎంత అదృష్టవంతులు. స్వయంగా భగవంతుడే మాట్లాడిన మాటలు ఇవన్నీ. సో ఇప్పుడు ఆయన చెప్పారనమాట. ఏం చెప్తున్నారు? వీళ్ళందరికీ ఈ దేవతలకు కూడా నా గురించి సరిగ్గా తెలియదు. ఎంత మాత్రం తెలుసు అంటే ఏదో కృష్ణ పరమాత్ముడు దేవుడు మాకేదైనా కష్టం వస్తే కాపాడతాడు. వాళ్ళకే అలా ఉన్నప్పుడు పాపం మీకు మాత్రం ఏమర్థం అవుతుంది? కానీ నీకు నేను అన్ని వివరిస్తాను. నేనెవరో నీకు నిజం చూపిస్తాను, చెప్తాను. అంటే మీకు ఒక హింట్ ఇస్తున్నాడు కదండి, రేపు నేను నా అవతారం చూపిస్తున్నా అనేసి. సో టుమారో వీ షుడ్ బి వెరీ హ్యాపీ. శనివారం వెంకటేశ్వర స్వామి రోజు విశ్వరూపం చూపిస్తాడు మనందరికీ. సో ఈరోజు అన్ని చెప్తున్నాడు. అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే చెప్తాను, ఆతృతగా ఉంటుంది. ఏం చెప్తారు? ఆయన ఎవరు? ఆయన కెపాసిటీ ఉంది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదండి, సచిన్ టెండూల్కర్ అంటే మనకి ఇష్టం. ఎందుకంటే అతను బాగా ఆడతాడు, మనం టీవీలో చూస్తాం, మనకు ఉత్సాహం వస్తుంది. అలానే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు, బాగున్న వాళ్ళు, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి రాజేంద్ర ప్రసాద్ అంటే చాలా ఇష్టం. వాడు ఏ సినిమా వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనం అనుకుంటాం కదండి. అలానే ఇక్కడ స్వామి సొంతంగా చెప్తున్నారు. భగవంతుడు అర్జునుడికి స్వతహాగా ఆయనే చెప్తున్నాడు, నేనెవరో నీకు చెప్తున్నాను విను. వాళ్ళకు కూడా తెలియదు. ఇది పరమ సీక్రెట్, చాలా గుహ్య యోగం. ఇది నీకు చెప్తున్నాను విను. నేనే ప్రతిదానికి, ప్రతి వస్తువుకి, ప్రతి లైఫ్ కి, జీవానికి, ఇక్కడ సృష్టిలో మొత్తం ఈ భూలోకం ఒకటే కాదు, ఎక్కడైనా కూడా అన్నిటి వెనక నేనే ఉన్నాను అని మొదలెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు. అవును, అన్ని కృష్ణుడు అని అంటే మంచి అంతే కదండి. భగవంతుడు ఎప్పుడు అందరినీ మంచి కోరుకుంటాడు. ఈవెన్ వాళ్ళ ఎనిమీస్ అంటే ఎవరు శత్రువులు కూడా మంచిగా కోరుకుంటారు ఆయన. మరి మంచి అంటే చెడు ఉన్నారు కదా కొందరు, మరి వాళ్ళు ఏంది? సింపుల్. ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ మంచి జరుగుతుందో, ఎక్కడ సంతోషంగా అన్ని పనులు సక్రమంగా చేసుకుని హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారో, ఎక్కడ ఆరోగ్యంగా ఉంటున్నారో, ఎక్కడ వాళ్ళు ఐశ్వర్యం పెరుగుతుందో అక్కడ ఆయన ఉన్నట్టే. ఎక్కడ లేదో ఆయన లేదు, అంతే. absence ఆఫ్ గుడ్ ఈజ్ ఈవిల్, అంతే కదండి. ఇప్పుడు తెలుపు లేకపోతే నలుపు, చీకటి లేకపోతే పగలు, మంచి లేకపోతే చెడు, అంతే. మంచి ఉందంటే కృష్ణుడు ఉన్నాడు, పరమాత్మ అక్కడ ఉన్నాడు అని అర్థం, అంతే కదండి. చాలా సింపుల్ ఇది డెఫినేషన్. కానీ మీకు అర్థమయ్యేటో మనందరికీ అర్థమయ్యేటో ఆయన చెప్తున్నారు. అదనమాట ఇక్కడ ఆయన ఒక లాజిక్, ఒక ప్రాపర్ సీక్వెన్స్ తో ఆయన అన్ని మనకి ఒక్కొక్కటిగా నేర్పిస్తున్నారు, జ్ఞానం ఇస్తున్నారు. బాగుంది కదండి ఈ బొమ్మ. ఇది ఇక్కడ నేను చెప్పాను కదండి, మూడోది తెలిసినట్టే ఉంటాడు కానీ తెలియదు, కనపడినట్టే ఉంటాడు కానీ కనపడ్డు. ఇది ఎందుకు అలాగా? పరమాత్మ ఎందుకు నువ్వు అలా ఉంటావు అని మనకు డౌట్ వస్తుంది. కృష్ణుడికి ఇది అర్జునుడికి కనపడ్డావు, స్వామి హనుమకు కనపడ్డావు, ఆ యుగంలో అందరికి కనపడ్డావు, ఇప్పుడు ఎందుకు కనపడవు? వెంకటేశ్వర స్వామి ముందు అందరికీ కనబడేవాడు, ఎక్కడో మండింది, కోపం వచ్చింది, వెదవులు వీళ్ళందరూ, వీళ్ళకి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తారు, వీళ్ళని చంపేస్తారు అనేసి ఆయన అవతారం ఇచ్చేసి ఒక రాయి శిలగా మారిపోయారు. ఒకసారి ఉంటారు, ఒకసారి మాట్లాడతాడు, ఒకసారి వాళ్ళు స్వాములు వాళ్ళందరూ ఇది తడుపుతూ ఉంటే మెత్తగా ఉంటుంది అంటారు. ఎందుకు ఉంటారో ఆయన భయం వేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకే కాదు ఈ బాధ, దేవతలకు కూడా ఆ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, చాలా మంచి ఉదాహరణలు, నాకు డెఫినెట్ గా మీకు పట్టేసుకుంటారు ఆయన తత్వం ఏందనేసి. ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నగారి యొక్క జీవితం, పిల్లవాడు ఎప్పుడు జనరల్గా ఎప్పుడు అంటే సహజంగా ఒక యావరేజ్ గా చూసుకుంటే నాన్నగారికి ఒక 30 సంవత్సరాలు మినిమం, యావరేజ్ గా 30 సంవత్సరాలు వస్తేనే కదా పుడతాడు. ఆ పుట్టి వాడు పెద్దాడవుతాడు ఒక 10 సంవత్సరాలకి, అంటే తండ్రి గారికి ఒక 40 సంవత్సరాలు వస్తాడు. ఊరికే ఉదాహరణకు చెప్పుకుంటాం. ఆ పిల్లవాడిని, రే మీ నాన్నగారు చిన్నప్పుడు ఏం చేసేవాడరా అంటే వాడికి ఏం తెలుస్తుందండి? తెలియదు కదండి. అంతే ఈ దేవతలు కూడా ఈ రోజో నిన్ననో మొన్ననో
ఒక 5 ఏళ్ల క్రితమో 5,000 ఏళ్ల క్రితమో 5,00,000 ఏళ్ల క్రితమో ఉన్నారు. కానీ పరమాత్ముడు ఎప్పుడున్నాడో ఎవరికి తెలియదు. అలాంటి పరమాత్మ ఆయన లీలలు, ఆయన యొక్క ఫీచర్స్, ఆయన యొక్క కెపాసిటీ వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? తెలియదు. అది పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడితో. ఈవెన్ దేవతలకు కూడా తెలియదు నా గురించి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకసారి మన పెద్ద ఎన్టీ రామారావు ఉన్నారు చూడండి, అలాంటి క్యారెక్టర్ అనుకోండి ఈ ఉదాహరణలో. అంత పెద్ద సినిమా యాక్టరు నేను వింటుండేవాడిని కాలేజీ చదివేటప్పుడు అప్పుడంతా. అలాంటి సినిమా యాక్టర్ అంతా ఏమయ్యేదంటే, ఈ టీ నగర్ బజుల్లా రోడ్డు అక్కడ మన హ్యాబిట్స్ ఇక్కడ ఉండేటప్పుడు ఎప్పుడన్నా నాకు తెలియదు అదంతా, ఆ బాల్కనీ దగ్గరికి వచ్చి ఒక్కసారి చెయ్యి ఇలా ఊపితే చాలు వాళ్ళ అభిమానులు కొన్ని వేల మంది వచ్చి ఓ ఈలలు వేసేది అంతా చేసేవాళ్ళంట. అంతే కదండి, సార్ మనందరికీ తెలుసు. కానీ ఈ యొక్క ఉదాహరణలో నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఒక మాట. ఏంటంటే, ఆయన మనవరాలు ఎవరైనా ఉందనుకుంది, చిన్న పాప. అది కూడా వచ్చింది ఆయన ఇలా చెయ్యి ఊపుతుంటే. వచ్చి ఆవిడేమనుకుందంటే, ఓహోహోహోహో ఇంతమంది నాకు టాటా చెప్తున్నారని ఆ అమ్మాయి కూడా టాటా చెప్తుంది. ఆయన చూసి నవ్వేసి ఊరుకున్నాడు. ఇప్పుడు ఆ చిన్న పాప మనసులో ఏముందండి? నన్ను చూసి అందరూ టాటా ఊపుతున్నారు, నేను కూడా టాటా ఊపేసాను, సంతోషపడిపోయింది. కొద్దిగా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమైంది, ఓహో నా తండ్రి ఎవరు, ఆయన ఒక పెద్ద సినిమా యాక్టర్ ఆయన, అందుకని ఆయన చూసి ఊపారు, నాకే ఉంది, నాకేం తెలుసు. ఇది దేవతల పరిస్థితి కూడా. మెల్లమెల్లగా ఎప్పుడన్నా నేను ఏదన్నా లీలలు చూపిస్తే వాళ్ళకి నా గురించి తెలుస్తుందేమో కానీ వాళ్ళకి నా అసలైన శక్తి ఏంటి, నా ఐశ్వర్యం ఏంటి, ఇదంతా ఏమీ తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉందండి, చాలా ముఖ్యమైనది. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అర్జునుడితో, అర్జున నేను ఫస్ట్ చెప్పాను నా గురించి తెలుసుకోండి, నన్ను స్మరణ చేయండి, నన్ను ఎప్పుడు మీ వాడిగా అనుకోండి, అంతా చెప్పాను. చేస్తే మీకు ఏమవుతుంది అది కూడా చెప్పాను, అంతా మంచిది అవుతుందని. కానీ ఆ మంచి అవ్వడానికి నేను ఒప్పుకోవాలి కదా. ఎవ్రీ యాక్షన్ షుడ్ హ్యావ్ ఎన్ ఆపోజిట్ రియాక్షన్. మీరు నన్ను తలుచుకుంటున్నారు, కృష్ణారా కృష్ణ తిను చూడు కృష్ణ నేను ఇలా చేస్తున్నాను అని అనుకుంటున్నారు. దానికి నేను రియాక్ట్ అవ్వాలి కదా, నేను యాక్సెప్ట్ చేయాలి కదా. నేను యాక్సెప్ట్ చేస్తేనే నేను నా యొక్క పరిపూర్ణమైన ఇది మీకు ఇస్తాను, ఆశీర్వాదం మీకు ఇస్తాను. మరి అది ఎప్పుడు? మనం ఏదో సరదాగా కూర్చొని శ్రీధర్ చెప్పాడు, వీళ్ళు చెప్పారు, మనం కూడా ఒకసారి హరే రామ హరే కృష్ణ అయిపోతే బాగుంటుంది, పని అయిపోతుంది అనేసి హరే రామ హరే కృష్ణ. అది కాదు. అలా చెప్పేసి ఏమోనండి మీరు అన్నారు కదండి, అదంతా వినేదానికి బాగుంటుందండి. మనకి భగవంతుడి గురించి మనకి తెలిసింది ఇంతే. మనకన్నా కొస్త 4 మెట్లు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవతలు అయ్యారు, మనకి ఇంతే. కానీ మనం దేవతల్ని మించిపోవచ్చు, దేవతల్ని మించిపోవచ్చు. దేవతలు ఎప్పుడో ఒకసారి మళ్ళీ భూమి మీదకి రాక తప్పదు, వచ్చి తీరుతారు. పురాణాల్లో ఉంది, శాస్త్రంలో ఉంది, వేదాల్లోనే ఉంది. దేవతలు ఎంతో పుణ్యం చేసుకుంటే దేవతలు అయ్యారు. కానీ ఆ దేవతలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత, ఆ పుణ్యం అయిన తర్వాత కంపల్సరీ ఈ మత్స్యలోకానికి వస్తారు, కంపల్సరీ వస్తారు. కానీ మనుషుడికి ఒక ఛాన్స్ ఉంది, మంచి ఛాన్స్, గోల్డెన్ ఆపర్చునిటీ, బంపర్ ఆఫర్ వస్తుంది. మీకు ఉండరు, వెళ్ళిపోతారు, హ్యాపీగా ఉంటారు, ఇంక మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. కానీ మన పరిస్థితి ఎంత మనం విన్నా కూడా మనం ఏం చేస్తాము, కొద్దిసేపు అయిన తర్వాత మర్చిపోతాం. ఒకవేళ గుర్తుంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కాబట్టి దయచేసి మీ మైకులు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో ఇది ఉంటుంది అనమాట సహజంగా. సో ఇలా ఉంటే ఆయన పాలక ఆయన ఇచ్చాడా, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ, ఏదో అనుకుంటున్నాడు, కృష్ణ అని గట్టిగా పిలవండి, పరిగెత్తుకొని వస్తాడు, ఊరికి పడతాడు. అది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు ఆ పరమాత్ముడికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా అనేది ఆయన తెలుసు. అది తెలిసినప్పుడే మనకు ఫలితాలు కనపడతాయి. గుర్తుపెట్టుకోండి.
అంతేగాని ఏదో చెప్పారు కదా, పెద్దవాళ్ళు చెప్పారు కదా, భగవద్గీత ఏదో చెప్పారు కదా, ఏదో 4 ముక్కలు చెప్పేస్తా పోతుందిలే, పని అయిపోతుంది కదా అంటే మాత్రం ఫలితాలు కనపడవు. కృష్ణ పరమాత్ముడు పలకడు, పరమేశ్వరుడు పలకడు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. భగవద్గీతలో పరమాత్ముడే చెప్పాడు ఆ మాట. సో ఇక్కడ ఏంటంటే ఒక ఉదాహరణ చూడండి. ఇక్కడ ఆవిడకి ఏందండి, వాళ్ళ తల్లికి కృష్ణ పరమాత్ముడి ఒక గొల్ల వాళ్ళందరూ, వాళ్ళకి ఏం తెలుసు? ఒక మర్యాద తెలుసా? ఒక ఇది తెలుసా? ఏమన్నా పద్ధతి, పూజలు, పునస్కారాలు, వేదాలు ఇవన్నీ తెలుసా? పాపం వాళ్ళకి ఏం తెలియదు, అమాయకులు. కృష్ణ పరమాత్ముడు ఆ బేబీ కృష్ణుని పట్టుకొని పట్టేసి కట్టేసి తాడేసి, కానీ కృష్ణ పరమాత్ముడు ఎంత ఆనందిస్తాడో, ఎంత బుద్ధిగా చూస్తాడో, భయంగా నటిస్తాడు. అది ఆయనకి కావాల్సింది. ఆయనకి కావాల్సింది అదే చెప్పాను కదండి, ఆ కోతి బొమ్మ ఒకటే. ఆ కోతి బొమ్మను ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఆనందంగా ఉంటారు. అందుకే చూడండి, అక్కడ 2 కోతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాను ఆయన. కోతి బొమ్మ ఇచ్చేయండి ఆయనకి. మీకు తెలుసు కదా కోతి బొమ్మ ఏందో, అది ఇచ్చేసేయండి, ఆయన ఆనందంగా ఉంటారు. అదే ఆయనకి కావాల్సింది, ఇంకేం అక్కర్లేదండి. అప్పుడు మీకు తెలియంది మీకు తెలుస్తుంది. యూ విల్ నో ఎట్ ఈ అన్నోన్ అని ఉంది కదా, ఆ అన్నోన్ మీకు తెలిసిపోతుంది. ఆ దేవతలు కూడా తెలియదు ఇంకా. సో ఇక్కడ ఆయన చెప్తుండేది అదే, నీ యొక్క ప్రేమతో నన్ను తాడేసి కట్టేసి చాలు, నేను బందీని అవుతాను, నేను ఉండిపోతాను. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలకి ఉదాహరణకి ఎలా చెప్పాలండి, కొందరు ఉంటారండి, పేర్లు అదంతా ఎందుకు, చిన్నపిల్లలు ఉంటారు, కొందరు పెద్దవాళ్లే కాలేజ్ చదువుతుంటారు, ఉద్యోగం చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి మనం వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేశారు, లేకపోతే సరిగ్గా తినరు, ఏంటమ్మా ఏంది ఇలా తింటున్నాం, తిండిలు తినొద్దు, బాగా తిను అన్నాం అనుకోండి. అదే మీరు బాగా చెప్పండి, ఏమ్మా ఇలా చేస్తున్నావు, బంగారు కదా, తినమ్మా. ఎందుకు అలాగా? ఆ సాఫ్ట్నెస్, ఆ లోపల నుంచి రావాలి ఆ ప్రేమ. అది వాళ్ళు వెంటనే చేయకపోయినా కూడా పాపం నాన్న ఫీల్ అవుతాడు. చూడండి, నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మీకు లైఫ్ లో చాలా తెలుస్తుంటుంది. ఇదేంది పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేను చెప్పాను, అప్పటికి వాళ్ళు వినలేదు, నేను వెళ్ళి పడుకుంటాం, మనం వెళ్ళిపోతాం, లేకపోతే ఆఫీస్కి వెళ్తాం, ఎక్కడెక్కడనే వెళ్తాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మనసులో చుట్టుమంటుంది, అయ్యో పాప ఆయన తిరిగే చెప్పారు, వినకపోతే ఎంత బాగుంటుంది అనేసిగా వింటారు. ఆ ప్రేమతో పలకరించడమే ఇది అవుతుంది. సో ఆఖరికి కృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమగా ఇచ్చేయి, నేను నీకు లొంగిపోతా. నేను ఒకసారి లొంగానా, నీ ఇప్పుడు జీవితంలో కూడా, ఈ జీవితం, ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక శరీరంతో, ఈ యొక్క కలియుగంలో, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు నీకు అండగానే ఉంటాను. నేను లొంగానంటే, నేను ఒప్పుకున్నానంటే, నువ్వు ఎంత నన్ను పిలిచినా, నువ్వేదో నటిస్తున్నా, నేను ఒప్పుకోకపోతే ఏం కాదు నీకు. అందుకే ఈరోజు మనం కొంతమంది ఏదో విన్నా చేసినా కూడా వాళ్ళకి పాపం అంత తృప్తిగా ఆనందంగా లేకపోవడానికి కారణం అదే, మనస్ఫూర్తిగా ఇవ్వకపోతే కాదు. నేను చెప్పాను కదండి, 2వ సెక్షన్ ఈ అధ్యాయంలో 4 శ్లోకాలు ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది. ఈ 4 సారాంశం అంతా, మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఈ 4 శ్లోకాల్లో ఉంది. మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ది పరమాత్మ చెప్తున్నాడు, అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఆయన ఏమంటున్నారంటే, మన ఎప్పుడో చెప్పారు ఆయన ఇదే మాట, ఒక భూమి ఒకటే కాదు, ఈ భూలోకం ఒకటే కాదు, ఈ సమస్త సృష్టిలో ఏది అయినా కూడా అన్నిటికీ ఆ మూలం నేనే, ఎక్కడైనా కూడా నాదే, అది నా వల్లనే ఇది అవుతుంటుంది. దానికి ఉదాహరణగా ఈ బొమ్మలో, ఈ పిక్చర్లో చూడండి, ఆయన ప్రశాంతంగా అలా పడుకున్నారు. ఆ బొమ్మలో అర్థం ఏం తెలుసా అండి, ఈ బొమ్మల్ని వెతికి పెట్టుకున్నాను, ఇది ఏదో సరదాగా మీకు చెప్పేదని కాదండి.
భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయంలో నేను చెప్పాను కదండి 42 శ్లోకాలు ఉంటాయి, 50 శ్లోకాలు ఉంటాయని. కానీ మీకు అన్ని నేను చదివి వినిపించలేను కదండి, కొన్ని వినిపిస్తున్నాను. కానీ కొన్ని శ్లోకాల నుంచి ఇదంతా కనబడుతుంది అనమాట. ఈ ఈ బొమ్మలో ఉండేది ఆ శ్లోకాల్లో ఉండేది అనమాట. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఒక్కసారి శ్వాస పీల్చుకున్నాడా, ఇప్పుడు తాబేలు ఉందనుకోండి, మనం ఎన్నిసార్లు పీల్చుకొని వదులుతామండి? 72 సార్లు మన గుండె కొట్టుకొని వదిలితే ఒక 14, 13 సార్లు మనం శ్వాస పీల్చుకొని వదిలితే ఆరోగ్యంగా ఉన్నామని అర్థం, అంతే కదండి. కానీ సైన్స్ ఏం చెప్తుంది, భౌతిక ఇది మన బయాలజికల్ సైన్స్ ఏం చెప్తుంది, శ్వాసం ఎంత తక్కువగా పీల్చుకుంటే అంత ఎక్కువ రోజులు పుడతారు. కుక్క చూడండి అంటుంది, ఒక్క సెకండ్కి 3-4 సార్లు పీలుస్తుంది వదులుతుంది, అందుకే అది పాపం తక్కువ సంవత్సరాలు బతుకుతుంది. సో శ్వాసం ఎప్పుడైతే తక్కువ పీల్చుకుంటామో ఎక్కువ రోజులు బతుకుతాం. అలాంటిది పరమేశ్వరుడు, ఆయన ఒక్కసారి శ్వాస పీల్చుకుంటే ప్రళయం జరుగుతుంది. అన్హిలేట్ అంటాం ఇంగ్లీష్లో, మొత్తం అన్ని ప్రళయమే. ఒక్కసారి శ్వాస వదిలితే ఆ చర్మంలో ఉండే అణువులో నుంచి ఒక్కొక్క ప్లానెట్ బయటకు వస్తుంది. అది ఆయన కెపాసిటీ. తెలుసా అండి ఈ విషయం ఇంద్రుడికి, వరుణుడికి తెలుసా, అగ్నిదేవుడికి తెలుసా? తెలియదు. నేను చెప్తున్నాను, నేను చెప్పను, పరమాత్ముడు చెప్తున్నాడు. పరమాత్ముడు ఇదే గీతలో అదే చూడండి, అక్కడ 10.8 అంటే 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం దాకా ఇదన్నీ ఉన్నాయి, ఆయన చెప్పడం అదే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి, అదేంటంటే మనము ఈ యొక్క కలియుగంలో పుట్టిన తర్వాత మన ఆఖరి పరీక్ష వరకు, అంటే మరణం వరకు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఇదే మన ధ్యేయం, అంతే కదండి. ఎప్పుడైనా ఒక్కసారి సీరియస్గా చాలా తీక్షణంగా ఆ భగవంతుణ్ణి వేడుకొని ఇంకా మళ్ళీ నాకు ఈ జన్మొద్దు, ప్రశాంతంగా ఉండాలి అని మళ్ళీ చెప్తున్నానండి, మనం అందరం సిన్సియర్గా కోరుకుంటున్నామా? అది కోరుకున్న రోజు ఇక్కడ ఉన్నా అక్కడ పోయిన ఆ బంపర్ ఆఫర్ అదేందో అదన్నీ చెప్తాను, అన్నీ నెరవేరుతాయి. అది భగవద్గీతలో సారాంశము, ఆయన కెపాసిటీ అది. ఒక్కసారి శ్వాస వదిలారా, ఈ అణువున చర్మంలో ఇక్కడ ఉండే ప్రతి సెల్స్ లోనూ ఒక్కొక్క గ్రహంలాగా వచ్చేస్తాయి, మొత్తం అనంత కోటి గ్రహాలు ఆకాశంలో. అది ఆయనకుండే పవర్. ఇది చూడండి, రెండోది నేను 4 చెప్పాను శ్లోకాలు, చాలా ఇంపార్టెంట్. భగవద్గీత మొత్తం అదే, సారాంశం అంతా అదే. మామిడి పండు తిన్నా అది ఏం చేసుకున్నా అది వేరే విషయం, ఆ సారం అంతా తీసుకొని మామిడి పండు రసం తాగితే ఎలా ఉంటుందో ఒక గ్లాస్ వేసుకొని ఈ 4 శ్లోకాలు అలాంటిది అనమాట. చూడండి, చిత్తామద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. దీంట్లో ఏం చెప్తున్నారంటే అర్జునుడికి, ఒక పరమ భక్తుడు, ఒక చాలా అమాయకమైన పరమ భక్తుడు ఇంకో భక్తుడికి ఇచ్చేస్తాడు, అంటే ఇంకో భక్తుడిని పుట్టిస్తాడు, ఇంకో భక్తుడిని ఇచ్చేస్తాడు. మీరు కూడా ఎప్పుడైనా ఒక భక్తుడు అవ్వాలంటే ఇంకొక భక్తుడితో సావాసం చేయాలి. అది ఆయన చెప్పడం ఇక్కడ. నువ్వు బాగుండాలి, నువ్వు బాగా నన్ను అర్థం చేసుకోవాలి అంటే ఇంకొక భక్తుడు ఎవరు ఉంటారో ఆయన్ని నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, స్నేహం చేసుకోవాలి, సన్నిహితుడు అవ్వాలి. అప్పుడే నువ్వు భక్తుడు అవుతావు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, చూస్తున్నారు కదండి, ఆయనే స్వామి ప్రభుపాద ఈ భగవద్గీత మనకు అందించిన ఆ పరంపరలో ఈ కలియుగంలో ఇప్పుడు ఈ దశలో ఉన్న మహానుభావుడు. ఆయన ఇస్కాన్కి ఆయన ఫౌండర్. ఎప్పుడు ఆయన నిరంతరం కృష్ణ భగవాను తలుచుకుంటుంటారు. ఈ గ్రంథాలన్నీ రాసి ఎన్నో ఇది ట్రాన్స్లేషన్స్ అన్ని చేశారు. ఇప్పుడు మనం ఆయన గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఆయన పరమ భక్తుడు కదండి, ఆయన గురించి తెలుసుకుంటే మనం కూడా భక్తులే. సో ఇదేంటంటే ఆయనకి 79 ఏళ్ళు వచ్చేసరికి
ఆయనకు ఒక ఇది వచ్చింది. ఇది చెప్పే ముందు ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తాను. సారీ, ఈ ఉదాహరణ వింటే ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మన భారతదేశం ఎలాంటిదండి? కర్మభూమి, పుణ్యభూమి. ఇలాంటి భూమిలో ఎన్నో రత్నాలు, మణిమాణిక్యాలు, నిధులు, అమోఘమైన మేధాశక్తి ఇంత ఉన్నాయి, మనకు అందరికీ తెలుసు. దీనితో పాటు ఇది కూడా దీంట్లో అన్నిటికన్నా శ్రేష్టమైనదే, ఒప్పుకుంటారు కదండి. ఇక్కడ ఉన్న ఆవకాయ, ఇక్కడ ఉన్న గోంగూర, ఏదైనా కూడా అదింది అరిసెలు, బొబ్బట్లు, దోశలు అన్ని బ్రహ్మాండమైంది. ఇలాగుంటే ఈ కాలం వాళ్ళకి ఏది ఇష్టం అండి? అది ఎవరన్నా ఇష్టపడతారా? నో, ఓన్లీ బర్గర్, పిజ్జా, ఇంకేదో ఉన్నాయి కదండి, అది ఫ్రాంకీ, ఇదే. ఏది? ఇదన్నీ పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన సరుకులు అనమాట. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఈ మహానుభావుడు ఉన్నారు కదండి, ఈయన ప్రభుపాద, ఈయన ఏం చేశారంటే 79 ఏళ్లకి ఆలోచించారు. ఏంటిది? ఈ కృష్ణ భగవాన్ గురించి ఈ భగవద్గీతలో మన జీవితం బాగుపడాలంటే, ఈ జీవితం ఎప్పుడో అయిపోయిన తర్వాత వద్దు, మనం ఈ జీవితం, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన పర్సనల్ లైఫ్, దీని గురించి మాట్లాడుతున్నాను ఆయన. ఇక్కడ బాగుండాలంటే భగవద్గీత అర్థం చేసుకుంటే బాగుంటారు. కుయ్యో మర్రోని మొత్తుకున్నా వీళ్ళకి అర్థం కావటం లేదు. ఎందుకు అని రీసెర్చ్ చేశారు ఆయన బల్బ్ వెలిగింది. ఏం వెలిగింది? ఓహో, మన బొబ్బట్లు, అరిసెలు, ఈ దోశలు, వడలు, ఇడ్లీలు ఇదంతా వీళ్ళకి సహించదు. ఆ బర్గర్లు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, పిచ్చి ఇదంతా. ఇప్పుడు అక్కడ పోయి వాళ్ళని కనుక సరి చేస్తే వీళ్ళకి కనీసం ఏమన్నా జ్ఞానం వస్తుందేమో, అర్థమవుతుందేమో అనేసి 79 ఏళ్లకి ఒక కార్గో షిప్ లో ఎక్కి అమెరికాకి వెళ్ళారు ఆయన. అమెరికాకి వెళ్ళి అక్కడ ఎవరికి చెప్పారో తెలుసా అండి? భగవద్గీత హిప్పీలకు చెప్పారు. హిప్పీలు అంటే ఒక డెఫినేషన్ ఉంది, నేను మళ్ళీ ఒకసారి చదివాను. హిప్పీలు వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే 30 సంవత్సరాలు లోపు వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడతారు, పెద్దవాళ్ళతో మనం మాట్లాడతారు. వాళ్ళకి అదొక పిచ్చి. మన వేవ్ లెంత్ వీళ్ళకి సెట్ రాదండి, మన మాట వినరు వాళ్ళు. అలాంటి హిప్పీ వాళ్ళకి పోయి కూర్చోబెట్టి చెప్పాడు ఆయన ఒక బెంగాలీ. ఆయన ఇంగ్లీష్ అదొక టైప్ లో ఉంటుంది. బెంగాలీ ఇంగ్లీష్ మీకు తెలుసు కండి, అది ఒక టైప్ లో ఉంటుంది. ఆ ఇంగ్లీష్ తోనే ఆయన భగవద్గీత చెప్పారు. ఎలా చెప్పారు, ఎలా చెప్పగలిగారు ఆయన అందులో? అలాంటి హిప్పీలకి మనసులో ఉండే స్వచ్ఛత, ఆ భక్తి ప్రపత్తులు, ఆ కృష్ణ పరమాత్ముడే ఆయనకి ఇచ్చాడు, సపోర్ట్ చేశారు. ఆ మనసు ఉంది, నేను చెయ్యాలి, ఈ కోతిపిల్ల నీదే అన్నారు, అంతే. ఆయన తీసుకున్నారు, అనుగ్రహించారు, చెప్పాడు. అక్కడ వాళ్ళు మారారు. మీకు మొన్న నేను ఒక వీడియో కూడా చూపించాను. వాళ్ళు వేదాలు వల్లించారు, ముస్లిమ్స్ వేదాలు మాట్లాడతారు, భగవంతుడు భజనలు చేశారు. అది చూసినా మనకి ఇప్పుడు మనకు బాధేస్తుంది కదండి. అదే వాళ్ళు చేయడం ఏంటి, ఇదంతా మనం ఎందుకు చేయలేము అని అంటాం. ఇప్పుడు ఇది ఎందుకు జరిగిందండి ఈ విషయం? ఒక మంచి భక్తుడు అక్కడ పోయి ఇంకో భక్తుడిని ఏర్పాటు చేశారు. అందుకని మనం భక్తులతో కనుక మనం సన్నిహితంగా ఉంటే, భక్తులు ఎప్పుడు ఎలాగంటే కాషాయ వస్త్రాలు వేసుకొని బయటకు అన్నవాళ్ళు వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు సన్యాసులు. నేను సన్యాసి గురించి మాట్లాడటంలే, కృష్ణ పరమాత్ముడు సన్యాసి గురించి అస్సలు చెప్పడంలే, భక్తులు అంటున్నారు. మనలాగా చొక్కా నిక్కరు తొడుక్కున్న వాళ్ళు, లేకపోతే పంచగట్టుకున్న వాళ్ళు వీళ్ళు చాలు. ఇక్కడ భక్తులకి అలాంటి డెఫినేషన్ లేదు. మనసులో స్వచ్ఛత, అది ఉన్న వాళ్ళతో స్నేహితం చెయ్యి అని చెప్తున్నారు. చాలా ముఖ్యమైనది. మీకు ఈ యొక్క వేదంలోనూ దీంట్లో గ్రంథాల్లోనూ ఈ యొక్క పాయింట్ మీద చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఒక్కసారి చూడండి. ఇక్కడ సాధు సంఘ సర్వ శాస్త్రే, ఏంటది నాకు అడ్డం ఉంది, ఒక్క నిమిషం. సర్వశాస్త్రేకాయ లవమాత్ర సాధు సంఘే సర్వే సిద్ధి హయ అంటే అర్థం ఏం తెలుసా అండి? ఇక్కడ కింద రాస్తున్నాను చూడండి ఇంగ్లీష్లో. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఒక స్లైడ్ అండి, తప్పకుండా మీరు వినాలా, చాలా మంచిది. 1 సెకండులో 14వ వంతుని వాళ్ళు లవ అంటారు. సంస్కృతంలో లవ అంటే 1 సెకండులో 14 వంతులు.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఒక భక్తుడితో ఒక్క ఆ లవ అంత టైం, ఒక సెకండ్లో 14 అంత ఎంతండి, అలా ఒక భక్తుడితో నువ్వు ఒక్కసారి కలిసి వెళ్ళు చాలు, నీ జీవితం ఎలా మారుతుందో చూడన్నారు. ఇప్పుడు నేను మీకు తప్పకుండా ఒక ఉదాహరణ చెప్పాల్సిందే. ఈ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, తమాషా చూడండి. వంగ అనే ఒక దేశంలో విరాట్ అనే ఒక ప్రభువు ఉండేవాడు, రాజు. ఆ విరాట్కి ఒక తమ్ముడు ఉండేవాడు. రాజు చాలా పరమ భక్తిపరుడు. ఎప్పుడు చూసినా భగవంతుడు, పూజలు, పునస్కారాలు, రాజ్యం బాగా ఎదుగుతున్నాడు. తన భక్తి ప్రవర్తనతో తన కర్మ ఏదో తను బాగా చేస్తూ వస్తున్నాడు. మీకు నేను మాట్లాడేటప్పుడు కర్మ అని వినపడితే అలా అనుకోకండి. నేను ఎప్పుడు నా నోట్లో అలా, నా వాయిస్ అలాంటిది, కర్మ. ఓకే, అది చేసుకుంటూ బాగుండేవాడు. కానీ అతని బ్రదర్ ఉన్నాడు చూసారా, సోదరుడు, పరమ కోతి. ఏది పట్టించుకోడు, దేవుడు అంటే భక్తి లేదు, ఏది సరిగ్గా వినడు, అందరినీ తిట్టడం, అందరి దగ్గర తప్పుడు అందరి దగ్గర ఇచ్చేసుకోవడం, అందరినీ తిట్టడం, వాడు తిట్టిపించుకోవడం, ఇలాంటి క్యారెక్టర్ ఉండేవాడు. ఇలా ఉండేటప్పుడు ఒకసారి నారద ముని వచ్చాడు ఆయన రాజు దగ్గరికి. నారద మునిని చూడగానే పాప ఆయన ఎంతో భక్తితో లేచి, మీలాంటి వాళ్ళు మా కొలువుకి రావడమే చాలా సంతోషంగా ఉంది, నాకు ఒక సహాయం చేస్తారా? ఏంటి? ఇలా నా తమ్ముడు ఉన్నాడు, సోదరుడు, పిచ్చి వెధవ, ఇలా తయారవుతున్నాడు, మీరన్నా కాస్త 4 మంచి మాటలు ఏదైనా చెప్తే వింటాడేమో, కొద్ది చెప్పరా అన్నాడు. నారద ముని వెళ్ళి ప్రయత్నించాడు, కానీ ఉపయోగం లేదు. సరే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వస్తే మళ్ళీ అడిగాడు ఈ రాజు, మునివర్య ఒక్కసారి మళ్ళీ ప్రయత్నించరా, నాకు చాలా బాధ ఉంది వాడు అలాగంతా ఉండడం, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వెధవ పనులు చేస్తూనే ఉంటాడు, కొట్లాట పెట్టుకుంటూనే ఉంటాడు అని చెప్పాడు. చెప్తే సరే పాప రాజు చెప్తున్నాడు కదా, ఆయన ఎందుకు ఇచ్చేయాలనేసి వెళ్ళాడు. కానీ ఆయన మనసులో తెలుసు వీడు వినడు, వీడు ఇంతే అనేసి. వెళ్ళి, ఒరే నేను నీకు ఒక్క మాట చెప్తాను, ఇది మాత్రం విను. ఏంటంటే, నీవు చనిపోయేటప్పుడు నేను చెప్పిన ఒక ప్రశ్న గుర్తుపెట్టుకో, ఆ ప్రశ్నని మాత్రం మర్చిపోవద్దు, అడుగు చనిపోయేటప్పుడు. కానీ ఆ టైంలో ఆ ప్రశ్న ఏంటంటే, ఒక లవ మాత్రం అంటే 1/14 సెకండ్లు, ఆ మాత్రం టైంలో ఒక సాధు దగ్గర, భక్తుడి దగ్గర ఉంటే ఏమవుతుంది? ఈ క్వశ్చన్ అడుగుదు, ఈ ప్రశ్న అని చెప్పి వెళ్ళిపోయారు. సరే ఓకే అని చెప్పాడు. సరే ఏదో క్వశ్చన్ అడగమని వింటాను. సంవత్సరాలన్నీ గడిచింది, అంతా అయింది. ఒకరోజు మరణించాడు. మరణిస్తే ఇలాంటి పిచ్చోడు ఎక్కడికి వెళ్తాడండి? డైరెక్ట్గా మన ఫేవరెట్ అక్కడికి వెళ్తాడు. ఆయన రెడీగా కూర్చున్నాడు, ఏదో వచ్చాడు వీడు, వీడికి శిక్ష వేయాలి అనేసి. కానీ వాళ్ళకి ఒక ధర్మం ఉంటుంది కదండి. బాబు నీ శిక్ష మొదలవుతుంది, ఇంకా నీ స్టోరీ అంతా విన్నాను, నీ ప్రొఫైల్ అంతా, నీ ఫైల్ అంతా చూశాను, నీది స్టార్ట్ అవుతుంది. కానీ ఎందుకో ఒక కనికరాభావం ఉంది కాబట్టి మాకు కూడా, నీ ఆఖరి ఇది ఏంటి, నీకేమన్నా సందేహాలు ఉన్నాయా, నీ కోరికలు ఏమైనా ఉన్నాయంటే, అప్పుడు నారదుడు చెప్పిన గుర్తొచ్చింది ఆ ప్రశ్న. అది అడిగాడు. ఒక లవ మాత్రం చేత ఒక సాధువు కానీ ఇలాగ ఒక మంచి భక్తుడితో కానీ ఉంటే ఏమవుతుంది అని అడిగాడు. ఎవరిని? ఆయన యమధర్మరాజుని. ఆయన తలగొక్కున్నాడు. నాయన ఇదేంటిది, ఏమవుతుంది అనుకొని, నాకేమో ఆన్సర్ తెలియటం లే, కానీ నువ్వు కోరావు, అది తప్పకుండా తీరిస్తే తప్ప నీ శిక్ష మొదలవ్వదు, పద 4 తలకాయలు ఆయన అడుగుతాం, ఆయన అడ్వైజర్ కదా మా అందరికీ అనేసి బ్రహ్మ దగ్గర తీసుకున్నాడు. వెళ్ళి బ్రహ్మను అడిగాడు. ఆయన అన్నాడు, ఓహో ఇదేదో కొద్ది క్లిష్టమైన క్వశ్చన్ లాగానే ఉంది, ఇంకా మన అందరికీ మూలం పరమేశ్వరుడు కదా, ఆయన దగ్గరికి వెళ్తామని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. పరమేశ్వరుడికి అన్ని తెలుసు, కానీ ఈ జవాబు చెప్పాల్సింది ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలనేసి, సరే నాకు తెలుసు కానీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఆయన పిహెచ్డి పీడిఎఫ్ ఆ స్టైల్ కదండి, ఆయన చెప్పే భాష వీళ్ళకి అర్థం కూడా కాదు, నేను ఊరికే సరదాగా చెప్తున్నాను. సో పద విష్ణు దగ్గరికి వెళ్దాం అనేసి వీళ్ళందరూ 5గురు వెళ్ళారు ఆయన దగ్గరికి. 4 వెళ్ళి విష్ణు దగ్గరికి వెళ్ళారు. విష్ణు చూశాడు, ఏంటి అందరూ కలిసికట్టుగా వచ్చారు, ఏంటి విషయం, ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడిగాడు. చెప్పాడు ఇలాగా అనేసి. ఓకే
పరమేశ్వర నీకెంతో పనులు ఉంటాయి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. అయ్యా నువ్వు వెళ్ళు, నీ 4 తలకాయలు నువ్వు సృష్టి ఏదో నువ్వు చూసుకో అనేసి వాళ్ళిద్దరిని పంపించేసాడు. యముడు అక్కడే ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళు, నీకు ఉంటాయి కదా బోల్డన్ని పోర్ట్ఫోలియోలు, అందరినీ చంపేది నరికేది అంతా ఉంటాయి కదా, వెళ్ళు నువ్వు. నేను ఎలా వెళ్తాను స్వామి, ఉన్నాడు కదా ఎదవ, వీడిని పిలుచుకుని వీడికి డ్యూటీ, నా డ్యూటీ కదా, ఆయన చూసుకోవాల్సింది, నేను చెప్తున్నా కదా నువ్వు వెళ్ళు అనేసి అన్నాడు. సరే ఆయన చూసుకుంటాడు కదా అనేసి యమధర్మరాజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతన్ని చూశాడంట, చూసి నవ్వాడంట. ఆయన ఏంది నవ్వుతున్నారు స్వామి, నాకు ఆన్సర్ ఇవ్వండి, ఇది ఏదో క్వశ్చన్ అడిగాను కదా నేను అంటే, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ 1/14 సెకండ్లు ఆ లవ మాత్రం చేత నీకు నారదుడితో మాట్లాడావు, నారదునితో. నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? ఇది వైకుంఠం అంటారు. నీలాంటి పిచ్చోడు అక్కడ ఉండాల్సిన వాడు ఇక్కడ ఉన్నావు, నీకు ఇంకా అర్థం కాలేదా అన్నాడు. అది ఇప్పుడు అర్థమైందండి మనందరికీ. అది పరమాత్ముడు అర్జునుడితో చెప్తున్నాడు. ఒక్క సెకండ్ చాలు, ఒక మంచి భక్తుడితో ఉండు, నువ్వు నీ జీవితం తరింస్తుంది, ఇప్పటికైనా ఎప్పటికైనా అని చెప్పారు. అదండి భక్తుడి యొక్క గొప్పతనం. భక్తుడు అంటే ఎవరు? ఓ పూజలు చేసేవాడు కాదు, ఆర్తులు తీసేవాడు కాదు, వ్రతాలు చేసేవాడు కాదు భక్తుడు. కాదు కాదు కాదు, అందులో ఈ యొక్క కలియుగంలో అలాంటి వాళ్ళు భక్తులు కాదు. ఆ భక్తి ఏం తెలుసా అండి? అష్టాంగ యోగంలో మొదటి మెట్టో రెండో మెట్టో దీంట్లో భక్తి దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ ఆర్ సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు మాట్లాడుతుండేది టాప్ ఫ్లోర్, అది భక్తి. అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్, సీక్రెట్స్. ఈ సీక్రెట్ల నాకు తెలియదు, పిచ్చోడనే వస్తుంది. ఎవరు మన ఇంద్రుడికి కూడా తెలియదు, దేవతలకు తెలియదు, నీకు చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నాకు చాలా సన్నిహితుడు, నన్ను నమ్మావు, చాలా ఓపికగా వింటున్నావు. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, ఏంటి అర్జునుడికి మాత్రం ఎందుకు చెప్తున్నాడు? ఇది ధర్మరాజుకి ఎందుకు చెప్పలేదు, భీముడికి చెప్పలేదు? భీముడు అంటే కృష్ణుడికి చాలా సరదా, ఆట పట్టిస్తుంటాడు, మరి వాళ్ళందరికీ ఎందుకు చెప్పలేదు? వస్తుంది, ఆ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పరమ భక్తులు ఎలాంటి వాళ్ళు అంటే అండి, ఒక మ్యాగ్నెట్ లాంటి వాళ్ళు, అయస్కాంతం లాంటి వాళ్ళు. మన లాంటి వాళ్ళందరినీ పోయి అతుక్కుంటుంది. మనకు ఆ ఉద్దేశం ఉంటే చాలు, అరే వాడు చెప్పేది బాగుంది కదా అని మనకు అనిపిస్తే చాలు, మనం అతుక్కుంటాం. ఒక్కసారి అతుక్కున్నామా చాలు, మన జీవితం రెండు మారిపోతుంది. మన జీవితం ఎలా మారుతుందో తెలుసా అండి? చంకలో అది పెట్టుకొని మా హిమాలయాస్కి వెళ్ళడం అలాంటికి, అది సన్యాసం. పదే పదే కృష్ణ భగవానుడు చాలాసార్లు చెప్పాడు, భక్తి అంటే వైరాగ్యం అంటే సన్యాస యోగంలో కూడా ఎన్నో క్లారిటీతో చెప్పారు. వదిలేసి వెళ్ళిపోవడం, నాకేం వద్దు, అబ్బే నాకే ప్రపంచం వద్దండి, అన్ని కోరికలు తీర్చేసుకున్నానండి, నాకే ఆ వైరాగ్యం కాదు భక్తి అన్నా ఇదన్నా. ఎప్పుడు భగవంతుడిని తలుచుకోవడమే, ఆ పరమేశ్వరుని ఎప్పుడు తలుచుకోవడమే భక్తి, అంతే, ఇంకేమీ లేదు. సో ఎన్నోది 4వ దానికి వచ్చేసామండి, ఆఖరి దానికి. ఇది కూడా వినేద్దాం తొందరగా. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. ఏమంటున్నారు చూసారా? ఇప్పుడు మీకు లాస్ట్ లో అర్థమైందా? భగవద్గీత అంటే ఏంటండి? అర్జునుడికి భగవంతుడు మాట్లాడిన మాటలు, హితబోధం చేసింది. ఆయనకి మొత్తం మనమెవరు నువ్వెవరు అనే దాని మీద నుండి, ఆ ఫౌండేషన్ నుంచి మొత్తం అడ్వాన్స్డ్ జ్ఞానం అంతా ఇచ్చింది. ఎవరు? భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు సింపుల్, భగవంతుడు మనతో మాట్లాడతాడా? అంతే కదండి. మనము కృష్ణ అంటాం, లేకపోతే రామ అంటాము, సాయిబాబా అని పిలుస్తాము. వాళ్ళు మాట్లాడతారా మనతో? తెలియదు. ఎందుకు తెలీదు? మాట్లాడతారు. చూడండి ఇక్కడ, ప్రభు నాతో మాట్లాడు అని అంటే ఆయన మాట్లాడుతున్నాడు, భగవద్గీత ఇస్తున్నాడు. ఇవాళ నేనే మాట్లాడాను కదా. నీకు ఏం కోరిక కావాలో, నీ మనసులో ఏమి కల్ముషం ఉందో, నీ మనసులో ఏం ప్రాబ్లం ఉందో, ఆ భగవద్గీతలో నువ్వు పేచి పెట్టి నేనే నీకు చెప్తాను ఏంటి అనేసి, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాను. అదే భగవద్గీత. ఆ భగవద్గీత చదివితే కృష్ణ పరమాత్మతో మనం మాట్లాడినట్టే. అది ఆయనే చెప్పారు ఆ మాట. ఎవరైతే నన్ను స్వచ్ఛంగా, నన్ను నమ్మి
నేను ఉన్నానని తెలుసుకొని, నా శక్తి ప్రపత్తులన్నీ తెలుసుకొని, నన్ను ఎవరైతే కొలుస్తారో, ఆలోచిస్తారో, వాళ్ళకి ఎలాంటిది లేదు. వాళ్ళు నన్ను కృష్ణ అని పిలిచి నన్ను ఇది అడిగితే నేను దానికి సొల్యూషన్ ఇస్తాను. నేను మాట్లాడతాను. ఎలా మాట్లాడతాను? నేను ఎలాంటి వాడిని మీకు చెప్పాను. నేను కనపడినట్టు ఉంటాను. సో నేను కనపడను, కానీ కనపడతాను. ఎలాగా? భగవద్గీత రూపంలో. నేనే చెప్పాను మీకు. అదే వినండి. నీకేం ప్రాబ్లం ఉందో దాన్ని తీసి చదవండి. ఏ పేజీలో ఏమొస్తుందో దాన్ని టాప్, లెఫ్ట్ సైడ్ టాప్ నుంచి రైట్ సైడ్ బాటం దాకా చదవండి. 2 పేజీలు చాలు, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది నేను చెప్పింది, మీకు సొల్యూషన్ వస్తుంది. అంత ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. ఇంకా మనకి ఎందుకండి సందేహం? అది సారాంశం. ఇదంతా ఈ విషయాలు వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన చెప్పింది అది. సో ఒక్కసారి ఇది చూస్తాం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్యత అంటే ఎప్పుడైతే నేను చెప్పినట్టు నువ్వు నన్ను తలుచుకుంటూ ఉంటావో, నేను నీ హృదయంలో ఒక జ్యోతి, ఎప్పుడు మన జ్యోతి ఉంటుంది, మన ఆత్మ ఉంది, దివ్య జ్యోతిగా వెలుగుతూ ఉంటాను. దివ్ అంటే ఏంటండి? ప్రకాశించున్నది. ప్రకాశిస్తాను నేను. ఎలా ప్రకాశిస్తాను? ఇటు ఒక్కడ ఈ పిచ్చోడు ఉంటాడు కదా ఇక్కడ, అపరిచితుడు, వాడిని రాని. ఎప్పుడైతే వాడు రాడో నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కృష్ణ అని నువ్వు మనసులో నన్ను గట్టిగా తలుచుకో. నువ్వు గట్టిగా అరవడక్కర్లేదు, నీకు అంత సిగ్గు ఉంటే. నేను చెప్తున్నాను ఇది. ఆయన ఏం చెప్పారు? నువ్వు నన్ను తలుచుకో గట్టిగా, వెంటనే నేను వస్తాను. అదృశ్య రూపంలో వచ్చి నేను చేస్తాను. మీకు అర్థమయ్యేటి చెప్తున్నాను. నేను వస్తున్నాను, నేను చేస్తాను, నేను ఉంటాను, చూడు. నేను ఒక జ్యోతిలాగా, దివ్యమైన జ్యోతిలా వెలుగుతూనే ఉంటాను నీలో. అది అని చెప్పి ఏమండి, ఇది పరమేశ్వరుడు చెప్పాడు, రాముడు చెప్తాడు, కృష్ణుడు చెప్తాడు, చాలా మంది చెప్పారు. కానీ భగవద్గీతలో చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఉన్న మన హిందూ సాంప్రదాయంలో ఉండే ప్రతి గ్రంథము, ప్రతి ఇది, అన్ని ఉపనిషత్తులు అన్ని కలిపితేనే భగవద్గీత అండి. ఆ భగవంతుడు ఒక మనిషికి ఇచ్చిన ఒక పెద్ద వరం అండి. దయచేసి వినండి, ఒక్కసారి పాటించండి, ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీకు దాంట్లో క్లియర్గా మీకే అర్థమైపోతుంది. సో మనలో ఉండే ఆ స్వచ్ఛత, దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాకు హెల్ప్ చేస్తాడు, ఆ ఒక్క నమ్మకమే మీ యొక్క ఆయుధం, మీ యొక్క ఇదే శక్తి. దానికి ఉదాహరణ, దానికి కావలసిన ఫౌండేషన్, బేసిస్ అదన్నే మన గ్రంథాలు, మన ఇది ఇతిహాసాలు, పురాణాలు, ఇదన్నీ అది ప్రూఫ్. సో ఇప్పుడు నెక్స్ట్, ఓకే ఇంత చెప్పాను నేను. ఇప్పుడు నీకు ఒక 3 స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఎలాగ 3 స్టెప్ ప్రోగ్రెస్ ఎలాగ 3 దీంట్లో నువ్వు ఇది సాధించాలి. ఎలాగంటే ఫస్ట్ అవగాహన, ఎలాగ సంబంధ అవగాహన. రెండోది అభిధేయ అంటే ప్రక్రియ, ఒక ప్రాసెస్. మూడోది ప్రయోజనం అంటే ఒక లక్ష్యం. అంటే ఒక అవగాహన పెట్టుకొని పరమాత్ముడితో ఆ లక్ష్యం మనకి ఏం కావాలో అది వెళ్ళాలంటే ఒక ప్రక్రియ ద్వారా వెళ్ళాలి. అది ఏంటి అనేది ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ అవగాహన. ఏంటి అవగాహన ఏంటండి? ఆయన ముద్దుగా ఉన్నారు చూడండి ఆ పిల్లలు భగవద్గీత పెట్టుకొని. అవగాహన ఏంటి ఇక్కడ? ప్రతి ఒక్కరిలోనూ నేనున్నాను, ప్రతి దాంట్లోనూ నేనున్నాను అది తెలుసు. ఏమండి చాలా ఇదే ఇక ప్రాక్టికల్. ఇది మన జీవితంలో ఇది ఏది ఇది వైరాగ్యం కాదు, పురాణం కాదు, నెక్స్ట్ వచ్చే యుగం కాదు, వచ్చే జన్మ కాదు, ఇదంతా కాదు. ఈ జన్మలో మనం చేయాల్సింది ఇప్పుడు చెప్తున్నారు యాక్షన్ ఐటమ్స్. మనం ఇమ్మీడియట్ గా చేయాల్సిన యాక్షన్ ఐటమ్స్ ఏంటి? నన్ను అర్థం చేసుకో. ఏంటని? నేను ప్రతి దాంట్లోనూ ఉన్నాను. ఒక ఫోన్లో ఉన్నాను, బాటిల్లో ఉన్నాను, చెట్లల్లో ఉన్నాను, కంప్యూటర్లో ఉన్నాను, ప్రతి దాంట్లోనూ శక్తిగా నేను ఉంటాను, అక్కడే ఉంటాను. లేకపోతే స్తంభంలో ఎలా ఉన్నానండి ఆయన? రెండోది ఈ జ్ఞానం ఉంది చూసారా, అదే నేను నీకు ఇచ్చిందే, దానికి అన్నిటికీ మూలం నేనే, నీకు ఇచ్చిన జ్ఞానం నేనే. 10వ శ్లోకంలో ఉంది అది.
ఆ 4 శ్లోకాలు చదివాం కదండి, దాని యొక్క ఇదే సినాప్సిస్ అంటామే, క్లుప్తంగా ఉంది. మూడోది, నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను, దాన్ని తీరుస్తాను. నీ నిజ జీవితంలో డెస్ట్రాయ్ ఆల్ ఇంపెడిమెంట్స్. ఇంపెడిమెంట్స్ అంటే మనకు వచ్చే రోడ్ బ్లాక్స్, ఎడుదొడుకులు, కష్టాలు ఏది లేకుండా నేను నిన్ను సాఫీగా తీసుకురాడతాను ఆఖరి దాకా. అది ఆయన చెప్తున్నారు. ఇది ఆయనతో పెట్టుకున్న సంబంధంతో. అది నువ్వు అవగాహన తెచ్చుకో. అది ఫస్ట్. రెండోది ప్రాసెస్, ప్రక్రియ. ఈ ప్రక్రియ ఏం చెప్తున్నారు? మంచి భక్తులతో ఉండు, నీ ఫ్యామిలీతోనే ఉండు, నీ కుటుంబంతో ఉండు, నీ పనులు నువ్వు చేసుకో, నీ ప్రక్రియలన్నీ చేసుకుంటూ ఉండు. ఉదయం వెళ్ళి కాయగూరలు తీసుకోరా, బ్యాంకుకి వెళ్ళి నీ పనులు చేసుకో, ఏమైనా చేసుకో. ఒక మంచి భక్తుడితో స్నేహం చెయ్యి, నన్ను గుర్తుపెట్టుకో. నీ యొక్క చేసే ప్రక్రియ ప్రతి ఒక్కటి అది దాని ఎదురు ఆశించకూడదని చెప్పాడు కదండి. దాని యొక్క ఇది ఫలితం నా మీద నెట్టే. కృష్ణార్పణ వస్తు ఇక్కడ వస్తుంది ఆ మాట. అర్థమైందండి? ఇప్పుడు మీరు నాకు మెసేజ్లు పెట్టారు చాలా ఉదార భావంతో, రేపు ఇచ్చోడు ఏదో చెప్తున్నాడు అవుతున్నాడు, కనీసం ఇలాగన్నా పెడితే మీరు కొంచెం సంతోషంగా రేపు మళ్ళీ నాకు ముక్కలు బాగా మనకు ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, ఆలోచించుకొని కష్టపడతాడు అని ఏదో 4 మాటలు చెప్పి మీరు నాకు మీ యొక్క అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి నేను పెద్ద పెద్ద గురువులు ఆ స్టేజ్లో నేను ప్రవచనం ఇస్తున్నాను అని అనుకున్నాను అనుకోండి, పోయింది నా పరిస్థితి. ఈ మెథడ్లో ఈడు వస్తాడు, ఈ పిచ్చోడు ఉంటాడు, అపరిచితుడు, వాడు వచ్చేస్తాడు బయటికి. నేనేం చేస్తాము? మళ్ళీ మనం ఏం చేయాలని చెప్తున్నాడు పరమాత్మ? కృష్ణార్పణ వస్తు. నువ్వు చేసావు, నేను ఏదో 4 మాట్లాడాను, పాప వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అని చెప్పి చూడు, రేపు ఇంకా బాగా చెప్తావు. ఇది ఆయన చెప్పడం. ఇది ప్రాసెస్ అన్నమాట. నువ్వు ఏం చేయాలి కార్యాలయంలో కానీ, వ్యాపారంలో కానీ, నీ నిజ జీవితంలో ఎప్పుడు పోయినా కానీ 2 జరుగుతుంటాయి. ఒకటి మంచి జరుగుతుంది, లేకపోతే దుఃఖం జరుగుతుంది. సుఖం జరుగుతుంది, దుఃఖం. సుఖం జరిగినా కృష్ణార్పణం, దుఃఖం జరిగినా కృష్ణార్పణం. ఒక ఉదాహరణ, ఎవడన్నా వస్తాడు, ఏంటయ్యా నువ్వు ఏంది ఇలా నడిపేది బండి, అడ్డం వచ్చావు, ఏమో అంతే, వెళ్ళిపోయి. ఒక్క మాట ఆయన చూసుకుంటాడు. ఆయన చెప్పింది నిజంగా తిట్టు కనుక కరెక్ట్ అయితే మనం మారుతాం, లేదంటే వాడి సంగతి తెలియదు, ఆయన చూసుకుంటాడు. ఆయనకి ఇమ్మీడియట్ గా ఇంకోటి ఏదో జరుగుతుంది, వస్తుంది. ఈ టైంలోనే, ఈ కలియుగంలోనే జరుగుతుంది రియాక్షన్స్. ఎవ్రీ రియాక్షన్ విల్ హ్యావ్ ఎన్ ఆపోజిట్ అండి. ఆ న్యూటన్ ఎవరో కానీ నాకు ఆయన మెచ్చుకోవాలి, భగవద్గీత చదివినట్టున్నాడు. అందుకే అన్ని ఇవన్నీ ఫార్ములాలో అదేమంటారు, ప్రిన్సిపల్స్ అన్ని కనిపెట్టాడు. ఎనీహౌ ఇదండి ప్రక్రియ. సో ఫస్ట్ మీకేం చెప్పాను, అవగాహన, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆ 3. రెండోది ప్రక్రియ, మనం ఏం చేయాలని. చాలా యాక్షన్ ఐటమ్స్ అండి ఇది మీరు చేయాల్సింది. మూడోది మన లక్ష్యం ఏంది? మన లక్ష్యం ఏందండి? ఫస్ట్ జ్ఞానం పెంపొందించుకోవాలా, అర్థం చేసుకోవాలా, ఇంకా ఆయన గురించి బాగా అర్థం చేసుకోవాలా. ఎంత జ్ఞానం ఉంటే ఆయన మీద మనకు అంత ఇది వస్తుంది. రెండోది మన గోల్ ఏంటండి? ఫస్ట్ మనం కాపాడుకోవాలి. ఈ పిచ్చిది ఉంది కదండి, అది ఏంటంటే కరోనా మన దగ్గర రాకూడదు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అది ఒక చిన్న ఉదాహరణ. అదే ఉంటుంది చెత్త. మన జాగ్రత్తలో మనం ఉంటాం, ఆ పరమేశ్వరుడికి వదిలేస్తాం. మనం 90% మనం ప్రయత్నం మనం చేస్తాం, ఆ 10% ఆ స్వామికి కృష్ణార్పణ, నువ్వే చూసుకున్నాయన. ఇదేదో నన్ను భయపిస్తుంది. నేను ఈరోజు మా ఆఫీస్లో అందరికీ చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పాను. నేను బయటకు వెళ్తుంటే ఆఫీస్కి వెళ్తున్నారా అని అంటున్నారండి. నేను ఏదో మటర్ చేసే దానికి వెళ్తున్నట్టు అనేసి వాడికి కావాలని అలా చెప్పాను. నాకు చాలా భయం వస్తుంది. నాకు భయం లేకపోయినా పక్కన వాడు పాపం భయపడుతున్నారు, నేను రాను ఆఫీస్కి అని చెప్పాను. అది చెప్పించింది నేను కాదు, ఆ భగవంతుడు. అంతే, ప్రతి ఒక్కటి ఆయన మీద నెట్టేసేయండి. అప్పుడు మనం మాట్లాడేదంతా తప్పు ఉన్నా ఆయన కాపాడతాడు, రైట్ ఉంటే ఆయన మన దగ్గర నేర్పిస్తాడు. ఇదే ఇలా మాట్లాడు, ఇలా ఉండు, ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వు, మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడు, ఎవరన్నా తిడితే దాన్ని ఇలా యాక్సెప్ట్ చేయి, ఎవరన్నా మంచి చెప్తే దాన్ని ఇలాగ తీసుకో. ప్రతి ఒక్కటి ఆయన చెప్తారు. ఎప్పుడు? కృష్ణార్పణం. మనకు తెలుసు, ప్రతి మనం చేసే కార్యంలోనూ ఆఖరికి మనం చెప్పేది కృష్ణార్పణమే. ఆఖరికి ఉన్నమాట చెప్తున్నానండి. ఒక ఉదాహరణకి ఒక పెద్ద ఆయన చెప్పారు, నాకు అది ఎంత మాత్రం ఏదో తెలియదు. ఆయన స్వామి హనుమ భక్తుడు.
హనుమాన్ చాలీసా చదువుతారు. ఆఖరికి ఏం చదువుతారండి, చౌపాయి అంతా చదివిన తర్వాత చెప్తారు కదా, అదేంటది, తులసిదాస్ హరిచేర కీ జైనాథ హృదయ మహాడేర పవన తనయ సంకట హరణ మంగళ మారుతి రూపు రామలకన సీత సహిత హృదయ బసు సులభం. ఆ తర్వాత ఏం చెప్తామండి, రామార్పణం అంటాం. ఎందుకంటే ఆయన ఆంజనేయుడు కాబట్టి. అక్కర్లే, కృష్ణార్పణమే. అది ఆంజనేయుడు ఎంత రాముడి భక్తుడైనా అది కూడా కృష్ణార్పణమే. అందుకే ఆయన కోపం వచ్చి ఆయనతో కొట్టాడు. ఎవడా నువ్వు, నాకు రాముడు అంటే ఇష్టం అంటే, హనుమంతుడు భక్తుల్లో అగ్రశ్రేణి, అది కృష్ణ పరమాత్మకి తెలియదా? నవ్వేసి ఊరుకున్నాడు. ఏం నవ్వుతున్నావు, నువ్వెవడు నువ్వు? ఆంజనేయుడు నిలదీస్తాడండి, ఆయన భక్తుడండి. ఎంత కొట్లాడేదని కూడా వెళ్ళాడు కదా, ఆయనతో యుద్ధానికి వెళ్ళాడు కదా, కృష్ణార్జున యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం ఉంది కదా. అప్పుడు కూడా భగవంతుడు ఆఖరికి ఆయన భక్తిని చూసి 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 ఎంజాయ్ చేసి ఆఖరికి అవతారం మార్చి నేనే అయ్యా రాముడు. అది సో మనం కాపాడుకునేది మన నెక్స్ట్ ధ్యేయం, అది మన లక్ష్యం. అది మూడోది, దే డిరైవ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ బ్లిస్ ఆల్వేస్ కన్వర్షన్ అబౌట్ మీ. నన్ను ఎప్పుడైతే ఇది ఫాలో అవుతున్నారో మీకు ఎప్పుడు ఆనందము, ప్రొటెక్షన్, ఇదంతా కావాలి. అది మీ గోల్. ఈ గోల్ అచీవ్ చేయాలంటే ఫస్ట్ నన్ను సంబంధం, అవగాహన పెంచుకోండి. రెండోది అభిదయ, ప్రక్రియ, ఇది ఫాలో అవ్వండి. ఈ లక్ష్యం పెట్టుకోండి, మీ లక్ష్యం నెరవేరుతుంది. అది ఆయన క్లియర్ గా చెప్పారు. సో ఇప్పుడు వచ్చాడండి అర్జునుడు. ఇదంతా విని 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 ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా విన్న తర్వాత కృష్ణ పరమాత్ముడు ఒక భయంకరమైన బంపర్ సేల్స్ మెన్. ఏమన్నా అంటే బంపర్ ఆఫర్ కూడా ఇస్తాడు ఆఖరికి మనకి. ఇప్పుడు ఇస్తాడు మనకి, అర్జునుడికి బంపర్ ఆఫర్ ఇస్తాడు మనందరికి. అది ఏంటో చూద్దాం. ఆయన సేల్స్ మెన్ అండి, ఆయన ఎలాంటిదన్నా అమ్మేస్తాడు ఆయన. ఇప్పుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు కదా, చూడండి, ఒక మంచి ఆఫర్ ఇస్తాడు కృష్ణుడికి. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, ఏమడుగు, ఫస్ట్ అది వినేద్దామండి. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. చెప్తాను. సో ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడంటే, ఇప్పుడు నాకు అర్థమైంది కృష్ణ, నువ్వు సామాన్యుడి కాదు, నువ్వు పరమాత్ముడు. ఆ పరమాత్ముడు కూడా ఎలాంటి వాడివి? ఇప్పుడు మనకు కూడా అంతే కదండి, పరమాత్ముడు అంటే పరమాత్ముడు, దేవుడు. ఏమంటే ఢమ్మని మాయమవుతాడు, ఢమ్మని ప్రత్యక్షం అవుతాడు. ఠై అంటే 4 చేతులు వచ్చేస్తాయి, అన్ని ఆయుధాలు వచ్చేస్తాయి, ఆయన ఎవరు ఏం చేయలేదు. ఇదే కదండి మనకు తెలిసింది. ఇంక దీనిపైన మనకి ఏమైనా తెలిసిందా? ఇప్పుడు తెలిసింది కదా, ఈ 2 రోజుల్లో మనం తెలుసుకున్నాం కదా ఆయన గురించి. అలానే అర్జునుడు కూడా ఇవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత, అమ్మా నువ్వు నా పక్కనే తిరుగుతున్నావు నా బావలాగా, నువ్వు పరమాత్ముడివి, నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు అశాశ్వతుడివి, నువ్వు ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడివి, ఇది లేని వాడివి, నువ్వు ఒక నిజం, నువ్వు ఉండేది ఒక నిజం, నీ స్వరూపం ఒక నిజం, అలాంటి మనిషివి. ఇది నేను చెప్పడం కాదు, పెద్దవాళ్ళైనా వాళ్ళందరూ కూడా చెప్తే నేను వింటూ ఉండేవాడిని. నాకు అప్పుడు బుర్రకెక్కలేదు, నాలో వీడున్నాడు, ఇప్పుడు వీడు పోయాడు, నువ్వు చెప్పిన జ్ఞానం అంతా విన్న తర్వాత నాకు అర్థమైంది, నిజంగా నువ్వు ఉన్నావు పరమాత్మ, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్తున్నాడు. ఇది విన్న కృష్ణుడు ఇప్పుడు సంతోషపడ్డాడు. అమ్మయ్యా, ఇంత నేను 2.5 అధ్యాయాలు చెప్పినందుకు ఈ మహానుభావుడికి ఇప్పుడు కాస్త బలి వెలిగింది, అర్థమయ్యింది, చాలా సంతోషం. ఆ సంతోషం వస్తే ఏం చేస్తారండి, బంపర్ ఆఫర్ ఇస్తారు. ఆ ఆఫర్ ఏదో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ పరమాత్మ మనందరికీ భగవద్గీతలో, మన నిత్య జీవితంలో మనకి ఏదైనా ఇష్టం ఉన్నప్పుడు, సంతోషపడినప్పుడు, ఎదుటి వాళ్ళకి మనం, నాకు చాలా సంతోషం అయింది, నువ్వు చాలా బాగా చెప్పావు, చాలా బాగా మాట్లాడావు అని వ్యక్తపరచాలి. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇట్, వ్యక్తపరచాలి. మనసులోనే పెట్టుకొని, అంటే మీరు నాకు ఇవ్వాలని కాదండి, మెసేజ్లు ఇవ్వాలని కాదు, దయచేసి అలా అర్థం చేసుకోకండి. ఆయన చెప్తున్నారు, ఏదన్నా మీకు ఆ ఆప్యాయత, ఆ కరుణ, ఆ ఫీలింగ్, అరే చాలా హ్యాపీగా ఉండింది అంటే అది వ్యక్తపరచాలి. మనం చెప్పాలి. ఐ లవ్ యూ అంటాం కదండి, అది 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 చెప్తే అది చెప్పిన వాళ్ళకి, పొందిన వాళ్ళకి
ఇద్దరికి చాలా మనసుకు చాలా బాగుంటుంది, ఇద్దరు బాగుంటారు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అది కృష్ణ పరమాత్ముడికి మనం చెప్తున్నాం. కృష్ణుడికి చూసావా అర్జునుడు అలా చెప్పాడు, ఆర్ యూ హ్యాపీ నౌ అని మనం అడగొచ్చు కృష్ణుడిని. నువ్వు ఇంత పాపం కష్టపడి చెప్పావు, ఆయన ఒక్క మాట చెప్పాడు, కృష్ణ పరమాత్మ నువ్వు చెప్పిందంతా చాలా అర్థమైంది, నాకు చాలా బాగుంది, నువ్వు నిజంగా పరమాత్ముడివి అని ఒప్పుకుంటాను, నాకు ఇప్పుడు బాగా తెలిసింది నీ కెపాసిటీ ఏంది, నీ ఇదేంది అనేసి ఆయన చెప్పడంతో కృష్ణుడికి ఆనందం వేస్తుంది. అందుకే కదా మనకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. చూద్దాం. సో ఇప్పుడు ఇది వెళ్లే ముందు ఎవరో ఒక ఎక్స్క్యూజ్ మీ, హలో, ఆ క్వశ్చన్ ఏంటి చూపిస్తారా ఒకసారి? ఒక ప్రశ్న అడిగారండి ఇక్కడ, ఒక్క నిమిషం నేను అది చదివి దానికి జవాబు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను చదువుతాను. ప్రశ్న ఏంటంటే అండి, ఇంగ్లీష్లో రాస్తున్నారు, వెన్ పీపుల్ ఆర్ డూయింగ్ సో మచ్ సిన్స్ అండ్ దే సీక్ హెల్ప్ ఫ్రమ్ లార్డ్ కృష్ణ యాజ్ పర్ భగవద్గీత, విల్ కృష్ణ బ్లెస్ హిమ్ ఆర్ హౌ టు మినిమైజ్ అట్ హిస్ సిన్స్ విచ్ హీ మేడ్? అంటే అర్థం ఏంటంటే, ఏదైనా తప్పు చేసిన వాళ్ళకి పరమాత్ముడు ఇది చేస్తాడా, మేలు చేస్తాడా, కాపాడతాడా, సరి అయిన మార్గంలో పెడతాడా అనేసి ప్రశ్న అడిగారండి. చాలా మంచి ప్రశ్న. కానీ దీనికి మన అందరికీ సహజంగా మనకు ఇది తెలుసు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. శ్రీరాముడు ఆఖరికి యుద్ధానికి వెళ్తాడండి. ఆఖరికి ఇక లాస్ట్ రావణుడి మీద ఇంకా ఫైనల్ అతనే అనమాట. అంతే, వచ్చిన పిచ్చోళ్ళు అందరూ చచ్చిపోయారు, అందరినీ చంపేశాడు. మారీచుడు మారీచుడు అంటే అదేంటి, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, వాళ్ళందరినీ అయిపోయిన తర్వాత ఇంకా ఆఖరికి రావణాసుడితో యుద్ధానికి వెళ్తాడు. ఇంకా లాస్ట్ అది ఇంత అయిపోయిన తర్వాత అప్పుడు కూడా రాముడు ధర్మాత్ముడు, పరంధాముడు, పరమేశ్వరుడు ఒకే మాట అంటాడు రావణుడితో, రావణ ఇప్పుడు కూడా నీకు చెప్తున్నాను, నీ తప్పు ఒప్పుకో, సీతమ్మను తెచ్చి నాకు ఇవ్వు, నిన్ను క్షమించి వదిలేస్తాను. మనం చేస్తామండి అది? ఒక్కసారి ఆలోచండి. దేవతలు ఎవరైనా చేస్తారండి? వాళ్ళు కోపం వస్తే చాలు శపిస్తారు. అంత పెద్ద పెద్ద మునులు ఉంటారు, తపస్సులు చేస్తారు, జ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఏమైనా చేస్తారండి? ఏమైనా కోపం వస్తే నీళ్ళు తీసుకొని శపించేస్తారు. అలాంటిది ఇన్ని నెలలు, 9 నెలలు 10 నెలలు పెట్టుకుంటాడు అమ్మవారిని అక్కడ పెదవ. ఇంతమందిని యుద్ధానికి పంపిస్తాడు, అంతమందిని నరికేసి ఆఖరికి రావణాసురుడే వస్తే ఆ లాస్ట్ మూమెంట్ లో కూడా లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు అతను. నీకు ఇప్పుడు చెప్తున్నా, ఆఖరి అవకాశం ఇస్తున్నాను, ఇప్పుడైనా నువ్వు సీతమ్మని నాకు తెచ్చి నీ తప్పు ఒప్పుకో, నేను క్షమిస్తాను, మన ఇద్దరం స్నేహితులుగా ఉంటాం, నీ రాజ్యం నీకు ఇచ్చేస్తాను. అది పరమాత్మ. సో పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నేను మొన్న మీకు చెప్పాను, మీకు మర్చిపోయి ఉంటారు పాపం ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు, నన్నే తలుచుకునేవాడికి ఎప్పుడు నువ్వు ఏ పని చేసుకున్నా, కంప్యూటర్ పని చేసుకున్నా, వంట పని చేసుకున్నా, ఇంటి పని చేసుకున్నా, నన్ను అప్పుడప్పుడు తలుచుకుంటుండు. నేను పక్క నుండి నీకు హెల్ప్ చేస్తున్నట్టు ఏదైనా ఊహించుకో, నన్ను ఒక ఫ్రెండ్గా ఊహించుకో, లేకపోతే నాతో కొట్లాడు, ఏదో సరదాగా ఆ భావం తెచ్చుకో. ఎప్పుడు నువ్వు అలా ఉంటే, నువ్వు పొరపాటుగా ఏదన్నా తప్పు చేసినా 2 చేస్తా. ఒకటే, ఆ తప్పు చేయకుండా చూస్తాను, ఒకవేళ తప్పు చేసిన తర్వాత కూడా దాన్ని నేను క్షమించి దాన్ని కాపాడతాను, నేను ఎప్పుడు కాపాడతాను, నీకే ప్రాబ్లం లేదు. మీకు ఉదాహరణ కూడా ఇచ్చాను కదండి, అర్జునాచార్య అనుకుంటాను, అతను అర్జునాచార్యనా, అర్జునాచార్య అనుకుంటాను, మీకు మొన్న ఇచ్చాను ఉదాహరణ. సో మీ ప్రశ్నకి నా ఇది ఏంటంటే సమాధానం, తప్పకుండా పరమాత్ముడు, ఆ పరమేశ్వరుడు, మనం ఆయన్ని తలుచుకొని ఆ పక్కనే ఉన్నారు, నా హృదయంలో ఉన్నారు, నేను చేస్తున్న ప్రతి పనికి ఆయన చూస్తున్నారు, ఆయనతో మనసులో మాట్లాడుకోండి, బయట మాట్లాడకపోయినా పర్వాలేదు. అలా కనుక ఉండే వాళ్ళకి పొరపాటుగా మనం తప్పు చేసిన 100% ఆయన మనల్ని కాపాడతాడు 2 విధాలుగా. ఒకటి ఆపుతాడు, లేదంటే ఒకవేళ చేస్తే క్షమిస్తాడు, ఇంక వీడి చేయకుండా చూస్తాడు. దీంట్లో ఉండి అపరిచితంగా రానాడు. ఇది మీకు సమాధానం ఇచ్చానుకుంటాను. మళ్ళీ అడదాం. సో ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడండి క్వశ్చన్స్, చాలా ఉత్సాహం వచ్చేసింది దానికి. వామ్మో, పరమాత్మ నా దగ్గర ఉండేది నా బావ కాదు, ఒక దేవుడు పరమాత్మ. కృష్ణ, నీ గురించి నాకు ఇంకా చెప్పవా, నీ ఐశ్వర్యం గురించి చెప్పవా, నీ యొక్క మహిమ గురించి చెప్పవా, నిన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలి, నిన్ను నేను ఎలా ధ్యానించాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, నిన్ను ఎలా గుర్తుపెట్టుకొని నేను ఎలా స్మరణ చేయాలి అనేసి ఇలాంటి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగేస్తున్నాడు ఇప్పుడు అర్జునుడు.
సో చూడండి, విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. మేం అమృతం, అమృతం. సో ఆయన ఏమంటున్నారు, నువ్వు చెప్పిన మాటలు వింటుంటే నాకు అమృతంలాగా ఉంది, తేనెలాగా తీయగా ఉంది, ఇంత బాగుంది నాకు వినేదానికి. ఏ దిల్ మాంగే మోర్ అంటున్నాడు అర్జునుడు. నాకు ఇంకా చెప్పు నీ గురించి జనార్దన, నువ్వు నాకు నీ గురించి నీ ఎలా తెలుసుకోవాలి, నీ స్మరణ ఎలా చేయాలి, నువ్వు ఎలా గుర్తు పెట్టుకోవాలి. ఒక్కోసారి గుర్తుకుంటూ రాదు కదా మనకి. బోర్డ్ మీటింగ్, ప్రాజెక్ట్ మీటింగ్, లేకపోతే అక్కడ బ్యాంకులో ఏదో పని చేయాలా, వెళ్ళి డిపాజిట్ చేయాలా, ఆ బిజీలో వెళ్తుంటాం. ఒక్కసారి కృష్ణ నాకు చాలా టైం అయింది, అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నాను. ప్రతి దానికి ఆకలి స్నానం చేసినప్పుడు కృష్ణ నేను స్నానానికి వెళ్తున్నాను చల్లగా ఉండకుండా చూడాయన. అంతే, అలా అలవాటు చేసుకుంటూ వెళ్తే జీవితంలో ఎలాగ ఆ బంపర్ ఆఫర్ ఏందో ఇప్పుడు చెప్తారు, వినండి. సో ఇప్పుడు అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడు ఇంకా కావాలనేసి? ఒకటి, మనలాంటి మామూలు మనుషుల కోసం అడిగాడు. రెండోది, ఒక పరమ భక్తుడు, ఆ భక్తుడికి ఇంకా మధురామృతం, ఆ అమృతం గురించి ఇంకా తెలుసుకోవాలనేసి మన గురించి అడిగాడు. మూడోది, అతని పర్సనల్, అతని యొక్క స్వయంగా నాకు ఇంకా జ్ఞానం కావాలి, నీ గురించి ఇంకా తెలుసుకోవాలి. అలాంటి ఆ 3 కారణాల వల్ల అర్జునుడు ఈ క్వశ్చన్స్ అడిగాడు అనమాట. సో ఇక్కడ అర్థం ఏంటండి, మనం ఒక మనిషిని ఒకరిని అడగడం, ఎంత డీటెయిల్స్ తెలుసుకుంటే మనకు అంత ప్రేమ ఉన్నట్టు. అంతే కదండి. వదిన పెళ్లి ఎలా జరిగింది, బాగా జరిగిందా, మేళతాళాలు బాగా జరిగిందా, పట్టు చీరలు అన్ని కట్టుకున్నారా, అది ఇంట్రెస్ట్. లోపల నుండి ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే, అది ఎలాంటి ఇంట్రెస్ట్ ఆ తర్వాత అంత మనం లోపలికి వెళ్ళేది వద్దులేండి. ఆ ఇంట్రెస్ట్ వస్తేనే కదా మనం అన్ని క్వశ్చన్స్ చేస్తాం, డీటెయిల్స్ అడుగుతాం. అలాగా ఆయనకు ఉత్సాహం వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎలా పడిపోయాడు అర్జునుడు. ఫస్ట్ అధ్యాయంలో ఠామని పడిపోయాడు వాళ్ళందరినీ చూసి. ఇప్పుడు చూడండి 9-10 అధ్యాయాలు అయ్యేసరికి ఇప్పుడు లేస్తున్నాడు మెల్లగా. కానీ ఇంకా ఉండదు, ఇంకా బుర్రలో ఎక్కడో కొద్దిగా డౌట్లు ఉంటాయి, వాడు అడుగుతాడు ఇంకా ముందు చూడండి. సో ఇది ఓకే. సో ఇప్పుడు లాస్ట్, మన తొందరగా టైం అవుతుంది. సో ఇప్పుడు కృష్ణుడు పరమాత్ముడు ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడెక్కడ విభూతి యోగము, ఇది యాక్చువల్గా ఇక్కడ ఇంకోటి స్టార్ట్ చేస్తారు చూడండి. ఏది మళ్ళీ అక్కడికి వచ్చాను, సారీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కృష్ణ కీర్తి ఆయన యొక్క కీర్తి కొన్ని చిన్నది చూద్దాం. మనం మొత్తం చూసేదానికి టైం లేదు. ఆయన యొక్క కెపాసిటీ ఏంది, ఆయన కీర్తి ఏంది, ఆయన యొక్క ఐశ్వర్యం ఏందని కొద్దిగా చూద్దాం మనం. రైట్, ఆయన ఎక్కడెక్కడ ఉంటారు, ఇలాంటి విషయాలు మనం తొందరగా తెలుసుకుంటాం. ఫస్ట్ నంబర్ 1, మన శరీరం, మనుష్య శరీరంలో అన్నిటికన్నా ప్రప్రబంధమైనది మనసు. మనసు, బుర్ర. ఓకే. సో ఈ మనసులో ఉంటారు ఆయన, ఎప్పుడు మన మనసులో ఉంటాడు ఆయన. ఇది కాదండి, సరే కరెక్టే, ఇది కోతి. ఈ మనసు అనేది, ఆ మనసు చాలా పవిత్రమైంది, ఆ మనసు చాలా ఇంపార్టెంట్ అయింది. రెండోది మన ఆత్మలోనే ఉంటారు ఆయన. మూడోది, ఈ భూగోళంలో 3 ఏమున్నాయండి, నీళ్లున్నాయి. ఆ నీళ్లే పరమేశ్వరుడు. భవాయ నమః అని ఏదో అంటాం కదండి మనం కరెక్ట్ గా అంత గుర్తు రావటం లేదు, కానీ నీళ్లే పరమేశ్వరుడు. నాలుగోది, మృగాలలో అన్నిటికన్నా రారాజు, ఆ సింహమే పరమేశ్వరుడు. ఇక్కడ భగవద్గీతలో ఆయన 18 విభూతులు చెప్తారు, ఏ దాంట్లో ఉంటారు నేను అనేసి. ముఖ్యంగా అన్ని ఆయనే, కానీ ఎక్కడ ఆయన సొంతగా చాలా ఇదిగా ఉంటారంటే ఇక్కడ గ్యారంటీ ఉంటారు. ఆయన పరమ భక్తుల్లో ఉంటారు. నారదముని పరమ భక్తులు ఆయనలో ఉంటారు. రాక్షసుల్లో ఉత్తమమైన రాక్షసుడు ఎవరండి? ప్రహ్లాదుడు రాక్షసుడు. యాక్చువల్గా వాళ్ళ నాన్న రాక్షసుడు, ఆ వంశం కదా. ఉత్తమమైన రాక్షసుల్లో కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు ఉత్తమమైన నది
గంగలో ఉంటారు. అన్నిటికన్నా సీక్రెట్, టాప్ సీక్రెట్ అంటే నిశ్శబ్దంలో ఆయన ఉంటారు. కామ్గా ఉంటారు. పరమేశ్వరుడు ఎప్పుడైనా మాట్లాడింది మనం చూడలేదు అనుకోండి, ఎప్పుడు ముక్కు మూసుకుని ఉంటారు. పరమేశ్వరుడు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండడం చాలా అవసరం. అంటే వినడం అవసరం, మాట్లాడడం కాదు. సో నిశ్శబ్దంలో ఉంటారు. సైన్స్, ఏ సైన్స్ అన్నిటికన్నా గొప్ప? ఆధ్యాత్మికమైన సైన్స్, విజ్ఞానం. అదే ఆయన. ఆఖరికి మరణ దేవత, అది ఆయనే. ఇది కృష్ణ పరమాత్ముడు ఇక్కడంతా ఉంటాడు. నేను కొన్ని తీసుకున్నాను, 18 ఉన్నాయి విభూతులు ఆయన భగవద్గీతలో చెప్పింది. సో ఇది వదిలేసేయండి. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసామండి. ఇంతకీ నేను బంపర్ ఆఫర్ చెప్పలే కదా, చెప్తాను. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంతేన స్థితో జగతే. ఈ జగత్తునంతా నేను చూస్తున్నానని చెప్పాను కదా అర్జున. కేవలం నా ఒక్క అణువు, ఊరికే ఒక్కసారి అలా తలుచుకుంటానంతే, మొత్తం జగత్తునంతా నేను మేనేజ్ చేస్తాను. అలాగా నేను కష్టపడి ఆలోచించాల్సిన అవసరం లేదు, కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా నా దీంట్లో ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. సో ఆయన ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏది చెప్పలేదు కదండి, మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ ముందు చెప్పారు ఆయన. ఈ 3 చెప్పాను కదండి, ఒకటి స్మరణ, ఒకటి ఇది ప్రక్రియ, ఇంకోటి మన గోల్. ఇది గనక చేస్తే ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మనకి ఈ నిజ జీవితంలో, ఇప్పుడున్న ఈ కలియుగంలో మీరు నడుచుకుంటే, ఇప్పుడున్న జీవితంలో మీరు నేను చెప్పినట్టు ఈ 3 గనక మీరు చేసుకుంటూ నన్ను తలుచుకుంటూ ఉంటే, మీరు ఉన్నంత వరకు మీకు ఎలాంటి రోగాలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటిది మీకు ఏం ప్రాబ్లం లేకుండా నేను చూస్తాను, గ్యారంటీ. ఇదొకటి. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, మన ఎవరు పెద్ద పెద్ద వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏమి రోగాలు రాలేదా, ఏమన్నా రాలేదా అని. మీరు ఒక్కసారి వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళ ఇది కానీ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మన ఇతరులు ఉన్నారు కదండి, పేరు మర్చిపోతాను నేను, పేర్లు రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఎలా అనుకుంటారు తెలుసా అండి? ఓ ఈ శరీరానికి ఏదో దెబ్బ తగిలింది, ఇలా మాట్లాడతారు వాళ్ళు. ఈ శరీరం అంట, అదే వాళ్ళ శరీరం కాదా అంటే వాళ్ళు ఆత్మ. ఈ శరీరానికి ఏదో దెబ్బ తగిలినట్టుంది, సర్లే, అది ఆ జ్ఞానం ఉంది. వాళ్ళు అష్టాంగ యోగంలో ఒక స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. కానీ మనం అంత మాట్లాడలేం కదండి, మనకు అంత వైరాగ్యం, అంత ఇది రాదు కదండి. కానీ కృష్ణ పరమాత్ముడిని, ఆ పరమేశ్వరుని మనం తలుచుకుంటూ ఉంటే ఆ నొప్పి తెగలకుండా, మనకి ఒకవేళ తెగిలిన విధివశాత్తు, ఒకవేళ తెగిలిన విధివశాత్తు జలుబు జ్వరం ఏదైనా వచ్చినా, నొప్పి వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏదైనా మనసుకు బాధ కలిగించినా దాన్ని తట్టుకునే శక్తి ఇచ్చి కాపాడుతూనే ఉంటాడు. ఎప్పటిదాకా? ఆఖరి దాకా. ఇప్పుడు బంపర్ ఆఫర్. ఉన్నంత రోజులు నీకు ఇదన్నీ చేస్తున్నాను కదా నేను, నన్ను తలుచుకున్నందుకు, నన్ను స్నేహితుడిగా లేకపోతే ఇదిగా చేసుకున్నందుకు. ఇది అయిన తర్వాత కూడా నువ్వు గనక దేవతలను పూజిస్తే వాళ్ళ లోకానికి వెళ్ళి మళ్ళీ వస్తాం. గురువుల్ని పూజిస్తే నెక్స్ట్ జన్మంటూ మళ్ళీ వచ్చి మళ్ళీ నా మంచి దీంట్లో ఫ్యామిలీలో పుట్టి హాయిగా ఉంటాం. ఎవరెవరిని పూజిస్తే వాళ్ళకి తగ్గట్టు ఉంటాం. పితృదేవతలను పూజిస్తే పితృలోకానికి వెళ్తాం, పితృదేవతల లోకాలకు వెళ్తాం. సో ఇలాగ. కానీ ఇక్కడ బంపర్ ఆఫర్ ఏంటి? ఉన్నంత వరకు నువ్వు బాగా ఉంటావు, అయిన తర్వాత నా లోకానికి వచ్చి జీవిస్తావు. అది బంపర్. ఐక్యం అయిపోవడం, లేకపోతే మళ్ళీ ఇంకా జన్మ లేకుండా పోవడం, ఇంకా అలాంటిదంతా కాదు. జీవితాంతం నువ్వు ఇదే దేహంతో, ఇదే దీంతో ఆనందంగా ఉంటావు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. కానీ ఉన్నంత వరకు భూలోకంలో ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉంటాం. ఇది అండి ఆయన చెప్పింది. భగవద్గీతలో పరమాత్మ ఆయన స్వతహాగా అర్జునుడికి చెప్పింది ఇదే. బంపర్ ఆఫర్. ఆయనంత సేల్స్ మెన్ ఎవరిని చూడలేదు మనం. అది. సో అదేండి. సో ఇప్పుడు ఏంటంటే, ఏదన్నా మనకి మంచి జరిగినా అది పరమాత్ముని వల్లనే. అయితే ఎందుకు చెడు జరుగుతుంది? పరమాత్ముని మర్చిపోతే చెడు జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఆయన తలుచుకోండి. ఈ విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటారని నాకేదో తెలిసినట్టు నేను చెప్పాను.
అది దయచేసి మీరు అలా ఉండండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. మళ్ళీ రేపు 8 గంటలకి మళ్ళీ మనం కలుసుకుంటాం. అందరికీ సెలవు. నమస్కారం. హరే కృష్ణ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.